రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ, ఎలాంటి భేటీ ఉండిపోతున్నది, ఎలాంటి అంశాల మీద పరిష్కార మార్గాలు వెతకపోతున్నారు? బీఆర్ఎస్ ఒక రకమైన కామెంట్లు చేస్తున్నది, బీజేపీ ఒక రకంగా మాట్లాడుతున్నది, కాంగ్రెస్ వాళ్ళకు కొన్ని మంది సూచనలు ఇస్తున్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పలు రకాల సూచనలు ఇచ్చే పరిస్థితి. అంటే వీళ్ళు వేసే అడుగులు రెండు రాష్ట్రాల మధ్య ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పే విధంగా ఉండాలి, విభేదాలకి తావు లేకుండా. ఎలాంటి నిర్ణయం కొద్దిగా అటు ఇటు తీసుకున్నా మళ్ళీ మొదటికి మోసం వస్తుంది అని చెప్పి సర్వత్రా మాట్లాడుకునే పరిస్థితి. అసలు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పరిష్కారం కావాల్సిన అంశాలు ఏంటి, ఏ రకంగా వీళ్ళు అడుగులు వేయాలి? అంటే ఇప్పుడు వాతావరణం ప్రశాంతంగానే ఉంది, ఏమి ఉద్రిక్తంగా లేదు కదా రెండు రాష్ట్రాల మధ్య. అసలు రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయనేది సాధారణ జనానికి సంబంధం కూడా లేకుండా అయిపోయింది కదా. అవును. అందువల్ల ఇష్యూ ఉద్రిక్తత ప్రశాంతత కాదు, ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ లేదు. ఎన్నికల సమయంలో నాగార్జున సాగర్ పైకి ఏదో పోలీసులు రావడము, అప్పుడు అది కేసీఆర్ జగన్లో మాట్లాడుకొని చేశారు. తెలంగాణలో కేసీఆర్కి సింపతి రావటానికి ఒక ఎత్తుగడగా చేశారన్న విమర్శలు కూడా వచ్చాయి. రాజకీయాల్లో మీకు 2014-19 అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ అమరావతి ప్రారంభానికి కూడా వెళ్ళారు. కానీ రాజకీయంగా ఉన్నటువంటి ఘర్షణలు రాష్ట్రాల మధ్య విభేదాలని ముందుకు పోనివ్వలేదు. ఎందుకంటే టీడీపీ ఇక్కడ అప్పటికి ఇంకా యాక్టివ్గా ఉంది. 2014 15 సీట్లు గెలుచుకుంది. 2018లో కాంగ్రెస్తో కలిసి మహాకూటమిలో పోటీ చేసింది. అందువల్ల ఈ రాజకీయపరమైన అంశాల ముందుకు వచ్చి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకునేటువంటి రాజకీయ వాతావరణం లేదు. సార్ 1 మినిట్ సార్, మనతో ప్రొఫెసర్ కోదండరామ్ గారు జాయిన్ అయ్యారు. సార్ అసలు ఇందులో ఉన్న విభేదాలు ఏంటి? అయినా కూడా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి, సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తి, రాష్ట్ర విభజన అంశంలో వాళ్ళ పాత్ర ఏంటో మనకు తెలుసు. నమస్తే కోదండరామ్ గారు. మీకు నాగేశ్వర్ గారికి కూడా నమస్కారం. నాగేశ్వర్ గారు లైవ్ లో ఉన్నారు, మాట్లాడండి సార్. కోదండరామ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు మాట్లాడండి ముందు. మీరు కంటిన్యూ చేయమంటున్నారు సార్. మీరు అంటే నాగేశ్వర్ గారు కంటిన్యూ చేస్తే అది అయిపోగానే అంటే ఈ ఇష్యూస్ అనేది మీకు 2019-2024 మధ్య కాలంలో జగన్ కేసీఆర్ల మధ్య సంబంధాలు బాగున్నా కూడా పరిష్కారం కాలేదు. అంటే అర్థం ఏంటి? రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యక్తిగత సంబంధాలకు లింక్ అయి ఉన్న అంశమే కాదు. ఎందుకంటే రెండు రాష్ట్రాలకు కూడా సమస్యలు, ఇప్పుడు కృష్ణానది జలాల వాటా ఉంది, తెలంగాణ 50% అడుగుతుంది, ఆంధ్రప్రదేశ్ అంత సులభంగా అంగీకరిస్తుందా? ఇప్పుడు 7 మండలాలకు కావాలని తెలంగాణ అడుగుతుంది, ఆంధ్రప్రదేశ్ అంత సులభంగా అంగీకరిస్తుందా దానికి? సో భద్రాచలం కనీసం 5 గ్రామాలు ఇవ్వాలని తెలంగాణ అడుగుతుంది, అంత సులభంగా ఆంధ్రప్రదేశ్ ఒప్పుకుంటుందా? అలాగే విద్యుత్ బకాయిలు ఉన్నాయి, గతంలో ఈ వివాదం వచ్చింది, తెలంగాణ అంగీకరించలేదు. సో ఏమైనా ఉంటే ఆస్తుల పంపిణీ విషయంలో కాస్తంత అటు ఇటు రాజీ పడవచ్చు. అందువల్ల ఇప్పటికిప్పుడు ఇవి వెంటనే పరిష్కారం అవుతాయని కాదు. ఎందుకంటే అక్కడ ఇక్కడ పార్టీలు ఉంటాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాస్తంత వెనక్కి తగ్గితే జగన్మోహన్ రెడ్డి ముందుకు ఉరుకొస్తాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి కాస్తంత పాటిస్తే ఓపిక పడితే కేసీఆర్ ముందుకు వస్తాడు. అందువల్ల రాజకీయాలు అంత త్వరగా ఈ రెండు రాష్ట్రాల సమస్యల్ని చిక్కుముళ్ళను విడనీయలేదు. బట్ స్టిల్ ఒక బిగినింగ్ అయితే ఎక్కడో కన్నా మొదలు కావాలి. అందుకే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం ఒక మంచి సాంప్రదాయము, ఒక సత్సాంప్రదాయము. ఇదొక బిగినింగ్ మాత్రమే. దీని నుంచి 6 గంటలకు సమావేశం అయితే 6 గంటలకు 7 గంటలకు అన్నీ అయిపోతాయి అని అనుకుంటే పొరపాటు. ఇది మోర్ సింబాలిక్ అన్న అంచనా. సబ్స్టాన్షియల్గా ఉంటుందా అనేది నాకు తెలియదు, ప్రొఫెసర్ కోదండరామ్ సార్ చెప్పాలి. బట్ ఇది మోర్ సింబాలిక్. బట్ సింబాలిజం కూడా అవసరం. రేపు భవిష్యత్తులో సబ్స్టాన్షియల్గా పరిష్కారాలు వెతకాలంటే కూడా సింబాలిజం ఉండాలి. ఇంతవరకు కేంద్రము అంటి ముట్టనట్టుంది, మాకేం సంబంధం, మీరు ఇద్దరు కూర్చొని పరిష్కరించుకోండి. ఎందుకంటే ఇది పార్లమెంట్ చట్టం. సో ఖచ్చితంగా కేంద్రం పాత్ర కూడా ఉంటుంది. సో బట్ ఇది లార్జర్ పొలిటికల్ కన్సెన్సస్ వస్తే తప్ప వీటికి పరిష్కారం ఉండవు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు పొలిటికల్ బెనిఫిట్ కొరకు చూస్తూ ఉంటారు. అధికారంలో ఉన్న వాళ్ళు పరిష్కరించాలని చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రయోజనం పొందాలని చూస్తారు. లార్జర్ పొలిటికల్ కన్సెన్సస్ తెచ్చే పరిస్థితిలో మన రెండు రాష్ట్రాల రాజకీయాలు లేవు. చంద్రబాబు నాయుడు జగన్ కూర్చొని ఆంధ్రప్రదేశ్ అంశాలు ఏం మాట్లాడదాం తెలంగాణ ముఖ్యమంత్రితో అనే పరిస్థితి ఉందా? రేవంత్ రెడ్డి కేసీఆర్ కూర్చొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఏం మాట్లాడదామని చర్చించే పరిష్కారాలు ఉన్నాయా? విత్ ఆల్ ఇఫ్స్ అండ్ బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్. ఎక్కడ వచ్చారో మొదలు కావాలి. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలు
ఈ ఐస్ బ్రేకింగ్గా ఉపయోగపడతాయి. కనీసం కూర్చొని మాట్లాడుకోవటానికి అవకాశాన్ని ఇస్తాయి కదా. భారతదేశం పాకిస్తాన్ కలిసి కూర్చొని చర్చించుకొని సందర్భాలు ఉన్నాయి కదా. వాజ్పేయి ముస్టఫ్లో ఆగ్రాలో కరచాలనం చేసుకోగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవాలి కదా. ఏముంది ఇందులో? సార్ కుదరడం సార్ చెప్పండి. నాగేశ్వర్ గారు. సరే, నేను నాగేశ్వర్ గారితో అంగీకరిస్తున్నానండి. చర్చలు అవసరం. ఇది కలిసి కూర్చొని ఒక సుహృద్భావ వాతావరణంలో మాట్లాడుకోవటం అవసరం. దాంట్లో రెండవ అభిప్రాయం లేదు. ఈ చర్చలు జరగాలి, ఒక పరిష్కారానికి ఒక ప్రయత్నం జరగాలి. వారన్న రెండో విషయంతో కూడా నేను అంగీకరిస్తున్నా. ఇవాళ ఒక పరిష్కారం దొరుకుతుందని నేను కూడా ఏమనుకోవటం లేదు. కానీ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అనుసరించవలసిన దృష్టికోణం ఏంటి అనేది చాలా ముఖ్యం. అన్ని మొదటి రౌండ్ లో కాకపోయినా మొదట స్థూలంగా ఒక పరిష్కారానికి ఒక చట్టాన్ని కనుక నిర్ణయించుకోగలిగితే అప్పుడు మనకు దాని ఆధారంగా తర్వాత అధికారులు కూర్చొని మాట్లాడి పరిష్కరించవచ్చు. తర్వాత రెండోది ఏంటంటే కొంత ప్రాధాన్యత క్రమంలో అంశాలను కనుక రాసుకుంటే ఉద్యోగుల విభజన కానీ ఆస్తులు అప్పుల పంపకం విషయంలో కానీ ఇది సత్వరం పరిష్కారం కూడా కావాలండి. కాకపోతే 2 రాష్ట్రాలకు నష్టం. 100 కోట్ల రూపాయలు ఎటు కాకుండా ఎవరికి ఉపయోగపడకుండా ఏళ్ల తరబడి ఉండిపోవటం కూడా అకౌంట్లలో మిగిలిపోవటం మురిగిపోవటం కూడా మంచిది కాదు కదా. కాబట్టి తప్పకుండా ఆ ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నాన్ని మనం అందరం కూడా వీలైనంత మేరకి మనం అంతా సమర్థించగలిగితే ఉపయోగం. ఇంకొక సూచన నేను ప్రధానంగా చేసేది ఏంటంటే చర్చలో ఏం చేస్తే బాగుంటుంది, ఏ విషయాలు మాట్లాడితే బాగుంటుంది అనేది ఎవరికి వాళ్ళని దాన్ని కూడా మనం ప్రస్తావించాలి, చెప్పాలి. గవర్నమెంట్లకి ఇప్పటికిప్పుడు బహిరంగంగా రద్దు చేయటం కాకుండా దాన్ని ప్రభుత్వానికి చెప్పాలి. పరిష్కారానికి చేయవలసిన విషయాలేంటి, జరగవలసింది ఏంటిది అనేది కూడా చెప్పాలి. అవన్నీ చాలా కీలకం ఉంటాయి. వాటిని మనం ప్రస్తావించినట్టయితే అప్పుడు మనం అడుగు ముందు పడుతుంది, సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఇది అవసరము, అనివార్యం. నేను అది ప్రధానంగా నొక్కి చెప్పదలిచిన సమస్యల పరిష్కారానికి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఇచ్చిన అన్ని పద్ధతులు ప్రయత్నం జరిగింది, కాలేదు. నదీ జలాల పంపిణీ కేంద్రం తాత్పర్యం అనుకోండి, గత ప్రభుత్వం చేసిన దాని పట్ల అలక్ష్య వైఖరి కానీ మొత్తానికి అది పరిష్కారం కాలేదు. ఉద్యోగుల పంపిణీ చాలా చిన్న విషయం అండి. అది ఆ చిన్న విషయం ఒక ముఖ్యమంత్రి గారు ఫైలు పక్కన పెట్టి కూర్చోవటం అది అట్లాగే మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో అబ్జెక్షన్ చెప్పింది, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే అభిప్రాయం చెప్పి ఉంటే ఇవాళ ఇంకొక రకంగా ఉంది పరిస్థితి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అంశమే. అట్లాగే ఇవన్నీ పరిష్కారం కాగలవు. భద్రాచలం దగ్గర సరిహద్దు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందరికీ అర్థమవుతుంది విషయం అనేది. కాబట్టి వీటిని అన్నింటినీ ముందు మనం ఈసారి ప్రస్తావించి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపైన అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తే అవి ఇట్లాంటివన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. ఈ పరిష్కారం అయిన తర్వాత ఏం చేయాలి, మిగతా విషయాలను ఎట్లా చర్చించుకోవాలి, దానికి స్థూలంగా ఒక అభిప్రాయానికి వస్తే నదీ జలాల పంపిణీ లాంటి జటిలమైన అంశాలను తర్వాత మనం లేవనిస్తాం. ఇంకొక మాట కూడా ఉంది. తెలంగాణ ప్రత్యేకంగా మేము ఉద్యమం అయిపోయిన తర్వాత రాష్ట్రం ఏర్పడ్డాక ఢిల్లీలో నాయకులందరినీ అధికార ప్రతిపక్ష నాయకులను కలిసి కృతజ్ఞతలు తెలిపి వస్తున్నప్పుడు వారు మాత్రం ఒకటే మాట అన్నారు, ఇక్కడ నుంచి మీరు శాంతియుతంగా కలిసి జీవించాలి, రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలి అనేది అందరూ మనకు చెప్పిన సలహా. నేను కూడా అప్పుడన్నా మా లక్ష్యం, మా ఆలోచన కూడా అదేనండి. దానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము అని. కనుక మహారాష్ట్ర మనకు తమిళనాడుకు కర్ణాటక మాదిరిగా జటిలం అయ్యి అవి శాశ్వతంగా మిగిలిపోకూడదు, పరిష్కారం కావాలి. నదీ జలాల వివాదం అక్కడ ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. ఒక్కోసారి అది 2 రాష్ట్రాల మధ్యన తీవ్రమైన ప్రజల మధ్య ఘర్షణగా కూడా పరిణమిస్తా ఉన్నది. అట్లాంటివి జరగకూడదు. కొత్త ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పరిష్కరించుకోవాలి. తెలంగాణ కొన్ని ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి.
అక్కడి కరువు పీడిత ప్రాంతాల అవసరాలు తెలంగాణ ఎప్పుడు గుర్తిస్తూనే ఉంది, గుర్తిస్తుంది కూడా. కానీ విషయం ఏంటంటే పరిష్కారం అనేది తెలంగాణ కూడా న్యాయం చేయాలి. అనేక సంవత్సరాలుగా నదీ జలాల వినియోగంలో అవకాశం దొరకలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక స్థూలమైన అవగాహనకు వస్తే బ్రిజేష్ కమిటీ అనేది దీన్ని సత్వరం పరిష్కరించడానికి అవకాశం కలుగుతుంది. అది ఇవాళ మనం స్థూలంగా ఆలోచించవలసిన, చెప్పవలసినటువంటి అంశం. సార్ ఇక్కడ మీరు అన్నట్లు ఆర్థిక పరమైన అంశాలు, వివిధ సంస్థలు విభజన, ఉద్యోగులు, ఇవి పెద్ద సమస్య కాదు. మీరు అన్నట్లు ఇది అనవసరంగా వీటిని ఇక్కడ దాకా, ముఖ్యంగా ఉద్యోగులు అయితే మీరు అన్నట్లు చాలా చిన్న విషయం అది. కానీ ఎక్కడ ఇబ్బంది వస్తుంది అంటే మీకు ఎమోషనల్ ఇష్యూస్, ప్రజల భావోద్వేగాలు సంబంధించిన అంశాలు ఇమిడిన దగ్గర. ఇప్పుడు మీరు అన్నారు నీటి ఓనర్లని, గోదావరి నీటి విషయంలో పేచేమీ లేదు, కృష్ణా నది విషయంలోనే పంచాయతీ మొత్తం. కృష్ణా నదిలో 50% వాటా తెలంగాణ అడుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇక్కడ ఏమైనా నదీ జలాలపైన ఏమాత్రమైన అవగాహన కుదిరే స్కోప్ ఉందా? అలాగే 7 మండలాలకు కావాలి అని ఇప్పటికే డిమాండ్ మొదలుపెట్టారు. 7 మండలాలు అన్నా 5 గ్రామాలు కనీసం, పిచ్చుకలపాడు, కన్నాయగూడెం, ఈ 5 గ్రామాలన్నా ఇస్తారా? ఏటిపాక. సో ఇలాంటి ఇష్యూస్ చాలా కాంప్లెక్స్ ఇష్యూస్ మీరు అన్నట్లు. కానీ ఒక ప్రయత్నం ముందు ఒక అధికారులు కూర్చొని ఒక హోంవర్క్ చేసి ఒక డ్రాఫ్ట్ క్రియేట్ చేసి 2 ముఖ్యమంత్రులు కూర్చున్నట్లుగా కనబడలేదు. మీకు మాకన్నా ఎక్కువ తెలిసి ఉంటుంది. అసలు ఆ ప్రయత్నం జరిగినట్లేదు కదండి. లేదు లేదు, డైరెక్ట్గా 2 ముఖ్యమంత్రులు కూర్చుంటున్నారు. 2 ముఖ్యమంత్రులు కూర్చుంటే ఎలా పరిష్కారం అయితే ఇలాంటి జటిలమైన అంశాలైనా, ఈవెన్ సాధారణ అంశాలైనా? అంటే ఇది మోర్ పొలిటికల్ సింబాలిజం లా కనిపించడం లేదా? నిజంగా పరిష్కారం కొరకు జరుగుతున్న ప్రయత్నం అయితే ముందు అధికారులు కూర్చొని ఒక ఎక్సర్సైజ్ చేయాలి కదా, అది లేదు కదా. అంటే ఇరు ప్రాంతాల అధికారులు కొంత ప్రయత్నం చేశారు. ఈ ఆస్తులు వీటి పంపకం విషయంలో షీలాబీడే కమిటీ వేసిండ్రు, కొంత చర్చ జరిగింది. ఆ చర్చ అనేది అది ఒక స్థాయి దాకా ఆ చర్చ కొనసాగింది. కానీ అది అక్కడ పరిష్కారం కాలేదండి. అక్కడ పరిష్కారం కాకపోవడంతో అది అట్లాగే పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు స్థూలంగా కొన్ని చిక్కుముళ్ళు విప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రులే. ఆ పరిష్కారం విప్పితే, ఉదాహరణకి స్థూలంగా సమస్య ఎక్కడ వస్తున్నదంటే హెడ్ క్వార్టర్ అంటే ఏంటి అనే నిర్వచనం దగ్గర సమస్య వస్తుంది. ఆ సమస్యను పరిష్కరించుకోగలిగితే ఒక 30-35 పబ్లిక్ రంగ సంస్థల వివాదం తేలిపోతుంది. అట్లాగే రాష్ట్ర స్థాయి సంస్థలు ఆస్తుల పంపకం ఎట్లా జరగాలనే దానిపైన రాష్ట్ర స్థాయి సంస్థల్లో మనం పంపకం అనేది జరిగిపోతుంది. వీటిపైన ఒక ఏకాభిప్రాయానికి రాగలిగితే మిగతా వివరాలు తర్వాత చేసుకోవచ్చు. నేను అనుకునేది కృష్ణా జలాలు ఇవాళ తేలుతుందని నేనేం అనుకోవటం లేదు. స్థూలంగా మాట్లాడుకోవటానికి అంగీకరించిన, వివాద పరిష్కారానికి ఒక పద్ధతిని ఎంపిక చేసుకున్నా అది చాలా సులువు అవుతుంది 2 రాష్ట్రాలకు కూడా. ఇప్పుడు మనం ఎత్తు మీద ఉన్నాం, మనం నీళ్లు పంపింగ్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పల్లానికి ఉంది కాబట్టి వాళ్ళకు వాలు మార్గాన నీళ్లు పోతుంటాయి. ఈ టెక్నికల్ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ నీళ్లు ఇవ్వటం కాదు, నీళ్లు ఎట్లా వాడుకోవాలనేది కూడా చాలా కీలకం ఉంటుంది. వీటిపైన ఒక అవగాహనకైతే రావాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం నీళ్లు తెలంగాణ అడగట్లేదు. ఆంధ్రప్రదేశ్ వాటా ఆంధ్రప్రదేశ్కు పోను, తెలంగాణ వాటా తెలంగాణ. ఎంత వస్తుంది అనేది ఒక ప్రతిపాదన ఎట్లాగూ చర్చకు ముందు ఆ రాష్ట్రం ఒక మాట అంటది, మనం ఒక మాట అంటాం. కానీ దీన్ని కేవలం ఒక భావోద్వేగాలకు సంబంధించిన విషయం కాదు. చాలా కీలకం ఏంటంటే ఇది పరిష్కారం కాకపోతే తెలంగాణ పురోభివృద్ధి సాధ్యం కాదు అనే అవగాహనతో అందరం వ్యవహరిస్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది. మొట్టమొదట జరగవలసింది ఏంటంటే అట్లాంటి వాతావరణం ఉండకూడదు. చర్చలు సహృద్భావ వాతావరణంలో జరగాలి. ఇది మనం 2 కండిషన్స్ ను గనక మనం ప్రమోట్ చేయగలిగితే నేను అనుకోవటము కొంత పురోగతికి కావలసిన వాతావరణం ఏర్పడుతుంది అనేది నా ఆశ. ఇక అది అవుతుందా కాదా వేరే విషయం. తక్షణం జరగవలసింది మన వైపు నుంచి మనం చేయగలిగేది ఆ ప్రయత్నం. కానీ మీరు అన్నట్టు కానీ ఇది ప్రభుత్వాల వ్యవహారమే కాదు కదా సార్, ఇది మొత్తం రాజకీయ ఏకాభిప్రాయం రావాలి. కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ ఓ అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఇంకో మన తెలంగాణ నుంచి ప్రతిపాదనలు ఇవి, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపాదనలు ఇవి అని ఒక సివిల్ సొసైటీ, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సంఘాలు ఉన్నాయి,
సో ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక పౌర సమాజ సంస్థలు ఉంటాయి. ఎందుకంటే ఇది పాలిటిక్స్లో వన్ అప్ మ్యాన్షిప్ అనివార్యంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరినెవరు కాస్త రాజీ పడదామని చూసినా రాజకీయ అంగీకరించనివ్వదు. ఆ ప్రయత్నం కూడా జరిగినట్లేదు. అంటే అధికారుల మధ్య ఒక చర్చలు లేవు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఒక రాజకీయపరమైన ఏకాభిప్రాయానికి ఈ ప్రయత్నం జరగలేదు. అలాగే ఒక సివిల్ సొసైటీని ఇన్వాల్వ్ చేసి దీనికి ఒక ఎండ్యూరింగ్ సొల్యూషన్ కనుక్కునే ప్రతిపాదన లేదు. అందుకే నేను అన్నది మోర్ పొలిటికల్ సింబాలిజం. బట్ స్టిల్ సింబాలిజం ఆల్సో వీ షుడ్ బిగిన్ సమ్వేర్ కనుక మనం వెల్కమ్ చెప్పాలి కదా. తప్పకుండా ఆహ్వానించాలి. నేను అనేది మీరు అన్న ప్రిపరేషన్ చాలా జరగవలసి ఉంటుంది. ఆ ప్రిపరేషన్ జరగలేదు. అమాంతంగా ఇది టీవీలో ఒక పాపులర్ ఇష్యూగా ముందుకొచ్చింది. అది సరే అట్లా రావటం కూడా దృష్టి పడ్డది. కానీ ఏమవుతుందంటే తక్షణం ఒక పరిష్కారం అనేది లక్ష్యంగా ఉండాలని కనుక మనం ఒక ఒత్తిడి పెట్టగలిగితే నేను అన్నట్టు మన పాత్ర మనం నిర్వహించిన వాళ్ళం అవుతామేమో అనేది. అప్పటికి పరిష్కారం అవుతుందని కాదు, ఆ రకమైనటువంటి ఒక వాతావరణ కల్పన కూడా చాలా ఇంపార్టెంట్. ఆ వాతావరణ కల్పన ఉండాలి, ప్రయత్నాలు జరగాలి. ఇరువులకు నష్టం జరగకుండా ఒక పరిష్కారానికి రావాలి. తప్పదు, కొంత ఇంతకాలం తెలంగాణకు రావాల్సిన వాటా దక్కలేదు. ఇప్పుడు కొంత పంచుకోవాల్సి వస్తుంది తెలంగాణకి. దానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధపడాలి. మనం నీళ్లు తెచ్చుకునేటప్పుడు ఎట్లా వాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఆ నీళ్లను మనం జాగ్రత్త పడి తెచ్చుకోకపోతే మనము నష్టపోతాం. ఇవి ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. కానీ ఆ ఇష్యూస్ ను జాగ్రత్తగా హేతుబద్ధంగా చర్చించుకునే వాతావరణం మనం కల్పించాలి. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. అప్పుడు ఇది పరిష్కారం శాశ్వతంగా దీర్ఘకాలిక దృష్టి నుంచి చూసినప్పుడు మనకు కొంత లాభం చేస్తుంది అనేది ఆశ. ఇంతకు మించి ఏదో తెలంగాణ అన్ని వదిలేసుకొని రావాలి దాని పేరు మీద అని చెప్పి నేను అనటం లేదు. చర్చల్లో జాగ్రత్తగా ఉండాలనేది. ఆ చర్చలు శాంతియుత వాతావరణంలో జరిగితే, ఈ హేతుబద్ధంగా జరిగితే అందరికీ లాభం జరుగుతుంది. అది నేనని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ ఇది అంటే ఇప్పుడు సార్ అన్నది కూడా ఒకటి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇట్స్ మోర్ పొలిటికల్ సింబాలిజం. అవును, అయితే పొలిటికల్ సింబాలిజం తప్పని నేను అంటలేదు. అంటే ఇట్ కెన్ బి బిగినింగ్. అంటే ఒక రాజకీయ పరమైనటువంటి నాయకత్వ స్థాయిలో ఓ కన్విక్షను కమిట్మెంట్ను ప్రదర్శిస్తే కింది ఇక దాని కంటిన్యూషన్ సులభం అవుతుంది. ఎందుకంటే ఎక్కడైనా పొలిటికల్ కమిట్మెంట్ అనేది ఫస్ట్ అవసరం కనుక ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే రెండు రాష్ట్రాలు ఒక రాజకీయ పరమైన కమిట్మెంట్కు ఈ పరిష్కరించుకోవటానికి మొదలు పెడితే పరిస్థితి రోల్ అవుట్ అవుతుంది. కానీ అదే సమయంలో కొంత ప్రిపరేషన్ జరిగి ఉంటే ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కూడా చెప్పారు. అంటే ముందు అధికారులు కూర్చొని కొంత ఎక్సైజ్ చేసి ఒక యాక్షన్ పాయింట్స్ తీసుకొచ్చి కొంత అగ్రిమెంట్లోకి వచ్చి ఇద్దరు ముఖ్యమంత్రుల ముందు గనక పెట్టి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ముఖ్యమంత్రి కార్యక్రమం. నాకు అర్థం కావాల్సింది ప్రభుత్వాల మధ్య చర్చలు. ఇది ముఖ్యమంత్రుల మధ్య చర్చలుగా మనం పైకి కనబడుతున్నా ఇప్పుడు తెలంగాణ నుంచి బట్టి విక్రమార్క, అలాగే మీకు శ్రీధర్ బాబు, వీళ్ళు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొంటున్నారు. సో అలాగే మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మీకు మంత్రులు కూడా పాల్గొంటున్నారు. సో అందువల్ల మంత్రులు కూడా పాల్గొంటున్నారు కనుక ఇది వాస్తవంగా ఒక ప్రభుత్వాధినేతలతో కూడిన బృందం. సో అందువల్ల ఇట్స్ నాట్ జస్ట్ ఏదో చంద్రబాబు నాయుడు రేవంత్లు పాత పరిచయంతో కలిసి కూర్చుంటున్నారని కాదు. అది కూడా అధికారికంగా ప్రజాభవన్లో కలుస్తున్నారు. ఏదో చంద్రబాబు నాయుడు ఇంటికి రేవంత్ వెళ్ళడమో రేవంత్ ఇంటికి చంద్రబాబు నాయుడు వెళ్ళడం కాదు కదా. అందువల్ల రెండు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వర్గాల మధ్య ఒక రాజకీయపరమైన మీటింగ్. ఎస్, ఇట్ బిగిన్స్ విత్ ఎ పొలిటికల్ కమిట్మెంట్. పరిష్కరించుకోవడానికి ఒక పొలిటికల్ కమిట్మెంట్ చూపెడుతున్నామని. తర్వాత లీస్ట్ కాంట్రవర్షియల్ ఉన్న అంశాలు మొదలు ఐడెంటిఫై చేయాలి. అలాగే ఉభయులకు ప్రయోజనకరం, అంటే పరిష్కారం కాకపోవడం వల్ల ఈ రెండు రాష్ట్రాలు నష్టపోతూ, పరిష్కారం అయితే రెండు రాష్ట్రాలకు లాభం జరిగే లీస్ట్ కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉంటాయి, వాటిని పరిష్కరించుకోవాలి. అలాగే నాన్ ఫైనాన్షియల్ ఆర్థికపరమైన అంశాలతో ముడిపడని అంశాలు కూడా ఉంటాయి. సో ఇలా ఒక్కొక్క వాటిని ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో, అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటి ప్రియారిటీ అంటే ఎవరికి ఏది ముఖ్యమని కాదు, పరిష్కారానికి ఉన్న సాధ్యాసాధ్యాల ఆధారంగా ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అంటే తెలంగాణ వెంటనే మా కృష్ణానదిలో 50% వాటా అంటుంది. సో దానికి ఆంధ్రప్రదేశ్ అంత వెంటనే అంగీకరిస్తుందా? అవును. సో ప్రియారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్
నేను చెప్పేది పరిష్కారం అంటే సాల్వ్ చేయగలిగే అవకాశాల ఆధారంగా ఇంతే చిన్న చిన్న పరిష్కారం అయితే సార్ అన్నట్లు జటిలమైన కొదనం సార్ అన్నట్టు జటిలమైన సమస్యలకు వచ్చే వరకు కొంత లార్జర్ పొలిటికల్ కన్సెన్సస్ రావాలి. అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీలు ఎవరు అధికారంలో ఏకపక్ష నిర్ణయాల వల్ల ఏమవుతుంది అంటే సమస్యకు ఎవరు పరిష్కారం చెప్పలేరు. ఎందుకంటే వెంటనే ప్రతిపక్షం ఉన్న వాళ్ళు దాన్ని పొలిటికల్గా వాడుకుంటారు. సో కానీ ఆ వాతావరణం లేదు కదా. నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ తరపున చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ అక్కడ ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టి అన్ని పార్టీలను పిలిచి సో మీరు ఏమంటారు, మనం తెలంగాణతో కూర్చుంటున్నాం, మీ స్టాండ్ ఏంటి, ఇంకో ఇది ప్రభుత్వ స్టాండు, ఇంకో ఇక్కడ మనం ఎక్కడ రాజీ కావాలి, ఎక్కడ గట్టిగా పట్టుబట్టాలి అని చర్చ ఎక్కడ జరిగింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కూడా ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టి, నేను అనేది మాజీ ముఖ్యమంత్రులు జగన్ను కేసీఆర్ను కలువని అంటలేదు, ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టి అందరిని ఇన్వాల్వ్ చేసి స్టేక్ హోల్డర్స్ను సో కూర్చొని దీనికి ఎక్కడ మనం ఏంటి వాట్ షుడ్ బి ది స్టాండ్ అనేటువంటి ప్రయత్నం జరగలేదు. సో ఆ ప్రయత్నం జరిగి ఉంటే ఇది నాన్ పార్టిజాన్గా జరగాలి. ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కదా. ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది, ఇంకో ప్రభుత్వం ఉంటుంది. ఇది మళ్ళీ పొలిటికల్గా ఎక్స్ప్లోజివ్ అంశంగా అటు ఇటు మారితే ప్రయోజనం ఏముంటుంది. అందువల్ల ఈ పొలిటికల్ సింబాలిజాన్ని దాటి ఒక సబ్స్టాన్షియల్ సొల్యూషన్ వైపుగా వెళ్ళగలగాలి. అందుకు ఈ మీటింగ్ దోహదం చేయాలి. ఈ రెడ్ బుక్ అనే అంశం అన్నది పెద్ద ఎత్తున రచ్చరచ్చ కింద సాగే పరిస్థితి. ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఇది బుల్డోజర్ రాజకీయాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఏమోని రాజారెడ్డి గారు రాజ్యాంగం అంటారు, లోకేష్ గారు ఏమోని రెడ్ బుక్లో అందరు పేర్లు ఉన్నాయంటారు, పవన్ కళ్యాణ్ అసలు కక్ష సాధింపులే మనకు వద్దు అంటారు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన విభిన్నంగా వీళ్ళు మాట్లాడే పరిస్థితి నెలకొంది. ఒకసారి బయట చూద్దాం సార్, బయట ప్లే చేయండి అమ్మా. ఎవరు అధైర్యపడద్దండి, ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, ఇదిగోండి అందరు పేర్లు రాసుకున్నా, నేను ఎవరిని వదిలిపెట్టాను. వైకాపా నాయకులు చెప్తున్నా, అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. కార్యకర్తలు నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా, 2019 నుంచి 2024 వరకు ఎవరిపైన ఎక్కువ కేసులుంటే వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ నేను ఇప్పిస్తా. రెడీయా? ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నారా? ఎవరు అధైర్యపడద్దండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం మాట్లాడారు, ఒక 1 minute చూద్దాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి రెడ్ బుక్. వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకొని ఉండరు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్, గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్, గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్. రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది, కానీ ఎవడు మాట్లాడడం లేదు. ఓకే, దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులు. సార్ ఇది లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తున్నారు, నామినేటెడ్ పోర్ట్. అంటే ఈ రెడ్ బుక్ అనేది వాస్తవంగా భారతదేశంలో ఒకటే బుక్ ఉంటుంది చట్టానికి, అది రాజ్యాంగ బుక్. సార్ మనతో పాటుగా జేడీ లక్ష్మీనారాయణ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే జేడీ గారు. నమస్తే నమస్కారం సార్. సార్ నాగేశ్వర్ గారు ఉన్నారు. నమస్తే ప్రొఫెసర్ గారు. అంటే సార్ చెప్పాలి సార్ విశేషంగా జేడీ లక్ష్మీనారాయణ గారు పోలీస్ అధికారిగా చాలా ఉన్నత స్థాయిలో పనిచేశారు. అవును, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా గౌరవించేటువంటి వ్యక్తి. సరే ఏంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనే వివాదం నడుస్తుంది. నేనన్నది ఏంటంటే రెడ్ బుక్ కాదు, ఒకటే ఉంటుంది రాజ్యాంగం బుక్ అని. ఏమంటారు సార్? రెడ్ బుక్ అన్నది యాక్చువల్ గా రెఫరెన్స్ చూస్తే ఒక కార్ల్ జంగ్ అని స్విట్జర్లాండ్ అతను ఒక పుస్తకం, అదిలో కవితలో రాశాడు. దానికి పుస్తకం కవర్ రెడ్ గా ఉన్నదల్లా దాన్ని రెడ్ బుక్ అంటారు. కానీ ఇక్కడ మన ప్రాంతాలలో రెడ్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆ తర్వాత మీరు అన్నట్టు ఖచ్చితంగా రాజ్యాంగం అమలు ఎప్పుడూ అవ్వాలి. ఎందుకంటే రూల్ ఆఫ్ లా అనేది చాలా ముఖ్యం. ఏ రాష్ట్రానికైనా దేశానికైనా రూల్ ఆఫ్ లా పేరెంట్స్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ విధంగా పరిపాలన సాగడం అన్నది చాలా ముఖ్యం.
ఈ సందర్భంగా ముఖ్యంగా పోలీసు యంత్రాంగం గురించి, ఎందుకంటే ఈ రెడ్ బుక్ లో ఉన్న పేర్ల వాళ్ళ మీద పోలీసు యాక్షన్ కానీ ప్రజల చర్చ. యాక్చువల్ గా పోలీస్ అన్నది రూల్ ఆఫ్ లా పనిచేయడానికి ముఖ్యంగా మనకు 2 జడ్జిమెంట్స్ చాలా ముఖ్యం ప్రొఫెసర్ గారు. ఒకటి వచ్చేసి వినీత్ నారాయణ జడ్జిమెంట్ ఒకటి, తర్వాత వచ్చేసి ప్రకాష్ సింగ్ జడ్జిమెంట్ అని సుప్రీం కోర్టులో, ఇది 2006 లో వచ్చింది పోలీస్ రిఫార్మ్స్ గురించి. యాక్చువల్ గా పోలీసు సంస్కరణల గురించి 1977 లో ధర్మవీర కమిషన్ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సోలీశ్వర్ వీళ్ళందరి కమిషన్లు కూడా వచ్చాయి. కానీ సుప్రీం కోర్టు 2006వ సంవత్సరంలో ప్రకాష్ సింగ్ అని, ఆయన రిటైర్డ్ యూపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆయన రిట్ చేస్తే సివిల్ రిట్ పిటిషన్, దాంట్లో 2006లో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు చెప్పినవి 5 పాయింట్లు ఉన్నాయి. వచ్చేసి ప్రతి రాష్ట్రంలో కూడా సెక్యూరిటీ కమిషన్ అన్నది ఒకటి ఏర్పాటు చేయాలి. అంటే అందులో ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టరు, లీడర్ ఆఫ్ అపోజిషన్, తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్ ద్వారా నియమించబడిన ఒక జడ్జి, తర్వాత మన స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి వచ్చిన ఒక జడ్జి, తర్వాత ఎమినెంట్ పీపుల్, వీళ్ళందరితో ఒక కమిటీ, ఒక స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అన్నది ఏర్పాటు చేయాలి. అది రాజకీయ ఒత్తిళ్ల వల్ల పోలీస్ విభాగం పని చేయకుండా ఉండడానికి స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అన్నది పనిచేస్తుంది. రెండవది వచ్చేసి ప్రతి రాష్ట్రంలో కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ని ఏ విధంగా అపాయింట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. అంటే సీనియర్ మోస్ట్ ఆఫీసర్లు ఎవరైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కి ఎంపానల్మెంట్ ఉంటారో వాళ్ళ లిస్టుని పంపించి అందులో ఒకరిని డీజీపీగా సెలెక్ట్ చేసి, అంటే యూపీఎస్సీ ద్వారా సెలెక్ట్ చేసి వారికి మినిమం 2 years టెన్యూర్ ఉండేటట్టు చూడాలన్నది రెండవది. మూడవది వచ్చేసి అదే విధంగా క్షేత్రస్థాయిలో పనిచేసే ఆఫీసర్లు, అంటే ఐజీ, డిఐజీ, ఎస్పీ, తర్వాత ఎస్హెచ్ఓ అంటే పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్, వీరందరికీ కూడా 2 సంవత్సరాల టెన్యూర్ ఉండాలని చెప్పారు. తర్వాత ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్ అన్నది సెపరేట్ చేయాలి. తర్వాత పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్స్, అంటే పోలీసులో ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్ అన్నవి చాలా ముఖ్యం. నాకు ఇష్టమైన సబ్ ఇన్స్పెక్టర్లను నేను తెచ్చుకుంటాను, నాకు ఇష్టమైన సర్కిల్ ఇన్స్పెక్టర్ నేను తెచ్చుకుంటానని రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు. దాన్ని కౌంటర్ చేయడానికి పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలన్నది ఒక రికమెండేషన్. తర్వాత వచ్చేసి పోలీస్ కంప్లైంట్ అథారిటీ అన్నది ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పారు. అంటే జిల్లా లెవెల్లో కూడా అప్ టు డిఎస్పీల వరకు ఏవైతే కంప్లైంట్స్ వస్తాయో పోలీసుల మీద, వాటిని ఎంక్వైరీ చేయడానికి ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి లెవెల్లో ఉన్న ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో ఒక డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ, అదేవిధంగా స్టేట్ లెవెల్లో స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ, వీటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేషనల్ లెవెల్లో కూడా నేషనల్ సెక్యూరిటీ కమిషనర్ కూడా ఏర్పాటు చేయాలి. కానీ ఇది 2006లో చెప్పినా కూడా చాలా రాష్ట్రాల్లో వీటి అమలు జరగడం లేదు. అందువల్ల మనం చూడాల్సింది ఏంటంటే ఈ జడ్జిమెంట్ యొక్క అమలు తూచా తప్పగా జరగగలిగితే మనం ఏదైతే అనుకుంటున్నామో పోలీసు వర్కింగ్ లో రాజకీయ పార్టీల యొక్క ఇంటర్ఫియరెన్స్, గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫియరెన్స్ కూడా దానిలో తగ్గించవచ్చు అన్నది మనం అనుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఈ జడ్జిమెంట్ నిజమైన అమల్లోకి వస్తుందని మనం అందరం ఆశించాలి. దానికోసం కృషి చేయాలని నేను అనుకుంటాను. కానీ మీరు అన్నట్లు అది ఐడియల్ సిచ్యువేషన్, కానీ జరిగేది మనందరికీ తెలుసు. రాజకీయ వ్యవస్థ ఈ పార్టీ ఆ పార్టీ అంత సంబంధం లేదు. ఎవరు అధికారంలో ఉంటే వారు పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకోవడము, ఇతర అధికార వ్యవస్థలు ఉపయోగించుకోవడం జరుగుతుంది. గతంతా 5 ఏళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలైందని టీడీపీ ఆరోపించింది. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది అని జగన్ ఆరోపిస్తున్నాడు. మనలాంటి వాళ్ళు అంటాం, అయ్యా రాజారెడ్డి రాజ్యాంగాలు రెడ్ బుక్ రాజ్యాంగాలు కాదు, అంబేద్కర్ నాయకత్వంలో రచించబడిన భారత రాజ్యాంగం అమలు కావాలి అని. సో కానీ ఈ రూల్ ఆఫ్ లా అనే కాన్షియస్నెస్ పక్కకు పోయి మై రూల్ అనే కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత హౌ టు సాల్వ్ ఇట్ సార్. ఇప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ పైన, మళ్ళీ ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఇంకో పార్టీ పైన, రేపు మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళపైన. సో ఇదొక సైక్లిక్, ఒక విషయస్ సర్కిల్గా మారిపోయింది కదా. అది కరెక్టే సార్. కానీ మీరు అదే ఐడియల్ సిచ్యువేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది మనం పీపుల్ మనం చూడాల్సిన ముఖ్యమైన విషయం. ముఖ్యంగా ఏంటంటే డైరెక్ట్
నియమించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూడా ఫుల్ అడిషనల్ చేయట్లేదు చాలా స్టేట్స్. అంటే ఈ ప్రకాశం తర్వాత ఇందులో ఉన్న సిస్టమ్ ని ఫాలో అవ్వలేక చాలా మంది వాళ్లకు సంబంధించిన వాళ్లకు ఫేవరబుల్ గా ఉండే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అపాయింట్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్ఛార్జ్ డీజీలను ఏర్పాటు చేస్తున్నారు, ఇన్ఛార్జ్ డీజీపీ. ఆ సిస్టమ్ గనక మనం ఆపగలిగితే, ఎందుకంటే పోలీస్ విభాగం ఎప్పుడు కూడా హైరార్కియల్ సిస్టమ్ లో వర్క్ చేస్తుంటుంది కాబట్టి డీజీపీ పోస్ట్ అన్నది చాలా ముఖ్యం. పారదర్శకంగా పనిచేసే డీజీపీ గనక రాగలిగితే, వారికి గనక 2 సంవత్సరాల టెన్యూర్ గనక ఇవ్వగలిగితే సిస్టమ్ లో చాలా మార్పు వస్తుంది. సో ఆ విధంగా మనకు ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఉన్న వాటిని మళ్ళా కోర్టు దగ్గరికి వెళ్లి వాటిను తూచ తప్పకుండా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి బాధ్యత కలిగిన ప్రభుత్వాలు ఈ విధంగా చేయాలిగా రాజ్యాంగం మెంటల్ రైట్స్ కానీ చిన్న కూడా ఒక ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా పోలీసు ప్రవర్తించకూడదు. కనిపించే ప్రభుత్వం పోలీసు, ఎందుకంటే యూనిఫామ్ లో ఉంటారు. ప్రతిరోజు సమాజంలో జరుగుతున్న విషయాలను వాళ్ళు అఫెన్సెస్ గా రిజిస్టర్ చేసుకుంటారు. శాంతి భద్రతలు మరియు లా అండ్ ఆర్డర్ కాపాడడానికి వారు ఎప్పుడు కూడా ప్రజలలో ఉంటారు. కాబట్టి పోలీసు యంత్రాంగం ఎలా పనిచేస్తుందన్న దాని మీద, ప్రభుత్వం మీద ప్రజలు వాళ్ళ ఇంప్రెషన్, వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు ఏర్పరచుకుంటారు. అందువల్ల రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, పోలీసు మన చేతిలో ఉంటే మనం ఏం కావాలంటే అది అవుతుంది అనుకోకుండా, పోలీసు యంత్రాంగం కనుక చక్కగా పని చేయగలిగితే అప్పుడు మన ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుందని వాళ్ళు అనుకోవాలి. నెంబర్ 2, ఎక్కడైతే పోలీస్ ఇంపార్షియల్ గా ఉంటుందో, ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ అన్నది మనకు ప్రొటెక్ట్ అవుతుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. మీరు యాక్చువల్ గా చూసుకుంటే భారతదేశంలో మెయిన్ గా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే రాష్ట్రాలు గుజరాత్ అండ్ మహారాష్ట్ర. దానికి ప్రధానమైన కారణం ఆఫ్ కోర్స్ తమిళనాడు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ బై అండ్ లార్జ్ ఈ విధంగా పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతున్నాయి. కాబట్టి ఒక ఇన్వెస్టర్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఎప్పుడూ కూడా మనకు అక్కడ సేఫ్టీ ఉంటుందా, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కి మనకు రిటర్న్స్ వస్తాయా అని ఆలోచించి ఆ విధంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. అందువల్ల ప్రభుత్వాలు కూడా ఏమనుకోవాలంటే, లా అండ్ ఆర్డర్ పోలీస్ మన చేతిలో ఉంటే మనము చెప్పినట్టుగా వాళ్ళు అంటారన్నది. దానివల్ల ఏమవుతుందంటే సమాజంలో అశాంతి ప్రబలుతుంది, సమాజంలో కూడా ఒక రకమైన అభిప్రాయాలు ఏర్పడతాయి. అంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండదేమో అన్నది. అది డెఫినెట్ గా ఇన్వెస్టర్స్ ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాష్ట్రంలో వచ్చే ఇన్వెస్ట్మెంట్లు కూడా దెబ్బతింటాయి. కాబట్టి ప్రభుత్వాలు ఈ విషయం పట్ల కూడా ఆలోచించాలన్నది నా సూచన ప్రొఫెసర్ గారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్, నమస్తే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మీనారాయణ గారు చెప్పింది చివరిలో చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఏమవుతుందంటే రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలను సంతృప్తిపరచడానికి, తమ ఫాలోవర్స్ను సంతృప్తిపరచడానికి వ్యవహరిస్తున్నాయి. అంటే 5 ఏళ్ళు మనం అనుభవించాం, ఇప్పుడు వీళ్ళ సంగతి చూద్దామని. ఆ తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఎవరికి 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఎప్పుడు వస్తారని నేనేమి జోస్యాలు చెప్పడం లేదు. మళ్ళీ ఖచ్చితంగా ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారాల్సిందే. 14 ఏళ్ళు బ్రిటన్లో కన్జర్వేటివ్లు పాలించాక ఇప్పుడు లేబర్ పార్టీ రాలేదా? అవును. తెలంగాణలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలించాక కాంగ్రెస్ రాలేదా? ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళకే ప్రభుత్వాలు మారడం లేదా? మోడీ ప్రభుత్వమే 10 ఏళ్ళ తర్వాత దెబ్బతినలేదా? అందువల్ల ఎవరికి అధికారం శాశ్వతం కాదు. అంటే ఎవరికి పోలీస్ వ్యవస్థ పైన గుత్తాధిపత్యాలు శాశ్వతం కాదు. ఎవరికి రాజారెడ్డి రాజ్యాంగం శాశ్వతం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం శాశ్వతం కాదు. అందువల్ల తమ కార్యకర్తల్ని, తమ సానుభూతి పనులు, తమ శ్రేణులు అనుభవించారు కనుక ఇప్పుడు తమ ప్రత్యర్థులు అనుభవించాలి. దీనివల్ల ఆ రకమైన చర్యలు తీసుకోవడం వల్ల తమ పార్టీ వారు సంతోషపడతారు అని. సో అదొక వరకు మాత్రమే. కానీ అల్టిమేట్గా ఒక రాజకీయ పార్టీకి లాభం జరిగేది జేడి లక్ష్మణ్ గారు చెప్పింది, లా అండ్ ఆర్డర్ కనుక స్ట్రిక్ట్గా మెయింటైన్ అయితే, రూల్ ఆఫ్ లా మెయింటైన్ అయితే ప్రజల్లో కూడా ఆ లెవెల్ ఆఫ్ సంతృప్తి ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు బేసిక్ సంక్షేమంతో పాటు ఇంపార్టెంట్ లా అండ్ ఆర్డర్.
సో లా అండ్ ఆర్డరు పోలీస్ వ్యవస్థ చాలా ఇండిపెండెంట్గా చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అనుకున్నప్పుడు ఆ ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది. అందువల్ల ఇట్ ఇస్ అ పొలిటికల్ ఇన్సెంటివ్ కూడా. ముఖ్యమంత్రులు కూడా కన్విన్స్ చేయగలగాలి పార్టీ ఎమ్మెల్యేలని, పార్టీ శ్రేణుల్ని, అయ్యా మనకు పార్టీకి లాభం ప్రతీకారం తీర్చుకోవడం వల్ల కాదు, పార్టీకి కూడా లాభం ఏంటంటే చట్టబద్ధ పాలన. అలా అని చెప్పి అంతకు ముందు ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్ళని వదిలేయమని అనడం లేదు. కక్ష సాధింపు ఉండకూడదు కదా అని చెప్పి గత ప్రభుత్వంలో జరిగిన ఎక్సెసెస్ను వదిలేయమని చెప్పడం లేదు. దాన్ని ఒక ఇండిపెండెంట్ పోలీస్ వ్యవస్థ చేయాలి, పొలిటికల్ సిస్టమ్ కాదు. ఇప్పుడు ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని మేము శిక్షిస్తాం అనడం వేరు, ఓ మంత్రి లోకేష్ అనడం వేరు కదా, నేను అంత చూసుకుంటాను. సో జగన్మోహన్ రెడ్డి అనడం వేరు కదా. ఇప్పుడు అదే అండి, అప్పుడు లోకేష్ గారు అంటే దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగింపు ఆయన మాట్లాడారు. అందుకే లోకేష్లు జగన్ గారు నిర్ణయించాల్సింది చట్ట ఉల్లంఘనను. సార్ చంద్రకుమార్ గారు మాజీ జడ్జి కూడా మనతో పాటుగా లైవ్లోకి వచ్చారు. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్. ప్రొఫెసర్ నాగేశ్వర గారు. నమస్తే సార్. చంద్రకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్. ఏం లేదు, రెడ్ బుక్ ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతుంది. రెడ్ బుక్ అమలు అవుతుంది, అమలు చేస్తాం అని. అంతకుముందు రాజారెడ్డి రాజ్యాంగం అమలైంది అని చెప్పి టీడీపీ ఆరోపించింది. ఇప్పుడు మేము రెడ్ బుక్లో అన్ని రాసుకున్నాం, సో రెడ్ బుక్ అమలు అవుతుంది అని లోకేష్ అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా రెడ్ బుక్ అమలు చేస్తున్నారు అంటున్నాడు. మాకు మీరు హైకోర్టు రిటైర్డ్ జడ్జి కూడా సార్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. సరే, ఈ రెడ్ బుక్ అనేది రాజ్యాంగం ఎంత మేరకు యాక్సెప్ట్ చేస్తుంది రెడ్ బుక్ ప్రస్తావనను? ఇప్పుడు యాక్చువల్ గా ఈ రూల్స్, నోటిఫికేషన్స్ ఇవన్నిటిని కూడా కలిపి బ్రిటిష్ లో చర్చలలో రెడ్ బుక్ అని ప్రస్తావన చేసేవారు. గవర్నమెంట్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్, బ్రిటిష్ గవర్నమెంట్ అపర్సంగా చెప్పాలంటే బడ్జెట్ స్కీమ్స్ అవన్నీ కూడా కలిపి అక్కడ రెడ్ బుక్ మాదిరిగా రిఫర్ చేసేవాళ్ళు. హలో సార్, మాట్లాడండి. తర్వాత ఏదో ఉందో ఇప్పుడు యాక్చువల్ గా వాట్ ఈస్ ఇన్ ద స్టాట్యూట్ అంటే కాన్స్టిట్యూషన్ లో ఏముంది, రాజ్యాంగంలో ఏముంది అనేటటువంటి దాన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకోవాలి. అంటే దాన్ని ఫాలో చేయాలి. ఏదైతే ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక చట్టరీత్యా ఇప్పుడు రూల్ ఆఫ్ లా అన్నాం. రూల్ ఆఫ్ లా అంటే అందరికీ సమానమైన లా అనేది సమానంగా వర్తించాలి. సో ఇలాంటి ఒక బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్ గా ఏం చెప్పాలంటే అందరు దాన్ని వైలేట్ చేస్తున్నారు. ఇప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నామండి. ఎందుకు ప్రమాణం చేయాలా? ఓ ప్రధానమంత్రి కానీ, మంత్రులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని కాపాడతాము, రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన చేస్తాము అని అంటే మరి నువ్వు నీ పరిపాలన ఆ విధంగా ఉండాలి కదా. ఇది ఎవరు మాట్లాడినా కూడా మనం చట్టం బుక్ రెడ్ బుక్ అని పేరు పెట్టినా, ఇంకో బుక్ అని పేరు పెట్టినా, ఏ పేరు పెట్టినా కూడా ఎంతవరకు అయితే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక మౌలిక సూత్రాల్ని అమలు చేయాలనేటటువంటి ఒక సిన్సియారిటీ, హానెస్టీ అక్కడ లేదో అందులో వీళ్ళెవరు రాజ్యాంగం మీద ప్రమాణం చేయడం అంటే రాజ్యాంగ ద్రోహం చేయడం అని నా అభిప్రాయం అండి. సార్ ప్రొఫెసర్ గారు. సార్, అంటే మీరు అన్నట్లు ఇప్పుడు రాజకీయ ప్రతీకారాలు, రాజకీయ కక్షలు రాజ్యాంగం అంగీకరించదు కదా. అంగీకరించాలి, ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాలి. థ్యాంక్ యూ సో మచ్ చంద్రకుమార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే సార్ లార్జర్ కాంటెక్స్ట్లో చెప్పిన ఫండమెంటల్ పాయింట్ దేనికైనా, అది లా అండ్ ఆర్డర్ కానీ అది ఏదైనా కానీ, రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన వ్యక్తులు రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. గత ప్రభుత్వం చేసిందని ఈ ప్రభుత్వం చేసిందని రేపు మళ్ళీ వచ్చే ప్రభుత్వాలు, దెర్ నో ఎండ్ టు ఇట్ కదా. ఎక్కడో ఒక చోట ఒక విజనరీ లీడర్షిప్ అంటే అర్థం ఏంటి? ఈ రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగం చేత, శాసనం చేత నిర్మితమైన వ్యవస్థల్ని నేను కాపాడతాను అని. దీనికి ఇంతకుముందు జేడి లక్ష్మణ్ గారు చెప్పింది కూడా ఇంపార్టెంట్. పొలిటికల్గా కూడా ఇది ప్రయోజనం. నిజంగా ఏ ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో జరిగింది నాకు గీట్రాయ్ కాదు. గతంలో తప్పులు జరిగితే వ్యవస్థ చూసుకుంటుంది, చూసుకోకూడదు అనుకుని నేను అనడం లేదు. చాలామంది గత జరుగుతున్న తప్పులు కక్ష సాధింపు అంటారు కదా అని. కక్ష సాధింపు ఉండకూడదు కానీ తప్పులు కూడా వదిలేయకూడదు కదా. అందువల్ల ఒక ఇండిపెండెంట్ లా అండ్ ఆర్డర్, పొలిటిసైజ్ కానీ రాజకీయాలకు సంబంధం లేని ఒక బలమైన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని కనుక నిర్మించగలిగితే
అది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఉపయోగపడుతుంది. ఏ ముఖ్యమంత్రి నాయకత్వంలో అయితే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందో, ఏ ముఖ్యమంత్రి నాయకత్వంలోనైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అయింది కనుక ప్రజల సంతృప్తి స్థాయి పెరిగిపోతుంది. దాంతోపాటు జేడీ గారు చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ రావటానికైనా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పారు కదా, అమరావతిలో పెట్టుబడులు పెట్టమంటే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఏమవుతుందో అన్న అనుమానం కలుగుతుంది అని. అందువల్ల ఈ ట్రెండ్కి ఎక్కడొక్కన ఎండ్ చేయాలి. పగలు, ప్రతీకారాలు, కక్షలు ప్రభుత్వాలు కేంద్రీకరించాల్సింది ప్రజలపైన. అధికారం ఇచ్చింది వీటిని కంటిన్యూ చేయమని కాదు. గత ప్రభుత్వ హయాంలో తప్పు జరుగుతూనే కదా ఈ ప్రభుత్వానికి అవకాశం వచ్చేది. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నీ సరిగా చేస్తుంటే ఇలా 11 సీట్లకు ఎందుకు పరిమితం అవుతారు? సో గత ప్రభుత్వము తప్పులకు వల్ల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం ఏం చేయాలి? ఆ తప్పులు రిపీట్ కాకుండా వ్యవస్థల్ని బలోపేతం చేసి రాజ్యాంగబద్ధమైన పాలన, చట్టబద్ధమైన పాలన కనుక చేయగలిగితే అది ప్రయోజనంగా ఉంటుంది. సో వాళ్ళు చేశారని మేము చేస్తాం, వాళ్ళు ఎలా చేశారో మేము అలాగే చేస్తాం, ఎవరి భావప్రకటన స్వేచ్ఛకు అవకాశం ఇవ్వం అని కనుక అంటే ఎవరికి మానోపలి ఉండదు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. 5 ఏళ్ళ 10 ఏళ్ళ అనేది తప్ప నోబడీ విల్ హ్యావ్ మ్యాటర్ ఆఫ్ టైం మానోపలి. అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, చట్టాన్ని ఉల్లంఘించి, వ్యవస్థల్ని తమ చేతిలో పెట్టుకొని రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్రాన్ని, రాజ్యాంగం కల్పించిన ఇతర హక్కుల్ని మేము మాకు అనుకూలంగానే వాడుకుంటాం మేము అంటే అది దట్ విల్ నాట్ లాంగ్ లాస్ట్. అది శాశ్వతమైన అధికారాన్ని ఇవ్వదు. ఒక పార్టీ నిజంగానే 20 ఏళ్ళు 30 ఏళ్ళు అధికారం ఉండాలని కోరుకోవాలి. అవును సార్. 5 ఏళ్ళకోసారి ఎందుకు మారాలి? సో ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎందుకు ఉండకూడదు? ఎందుకు 30 ఏళ్ల పాటు ఒక ప్రభుత్వం పట్ల ప్రజలు ఎందుకు సంతృప్తిగా ఉండకూడదు? ఇది ఎందుకు? 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయనతో అసంతృప్తి చెంది మరి జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డితో అసంతృప్తి చెంది ఇప్పుడు 164 సీట్లు వీళ్ళకి ఇచ్చారు. ఇక ఈ ప్రాసెస్ ఇంతేనా? ఇక ఎందుకు ఒక ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రజలు మాకు ఈ ప్రభుత్వమే కావాలి అని మళ్ళీ ఎందుకు కోరుకోకూడదు? ఒక 30 ఏళ్ళు ఎందుకు ఉండకూడదు? 20 ఏళ్ళు ఎందుకు ఉండకూడదు? ఆ లెవెల్లో ప్రజల్లో సంతృప్త స్థాయి రావాలి అంటే రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఫాలో అవుతూ ఒక స్వతంత్రమైన వ్యవస్థల్ని నిర్మిస్తూ ఒక ఇన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ని క్రియేట్ చేయగలగాలి. ఆ రకమైన ప్రయత్నంకి అడుగులు వేస్తే అప్పుడు రాజకీయంగా కూడా అధికార పార్టీలకు ఉపయోగం. అల్టిమేట్గా ప్రభుత్వం సమాజంలో మంచి జరిగితే ఆ రాజకీయ ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి కదా ప్రయోజనం. అవును సార్. అమరావతి భవిష్యత్తుకి సంబంధించి నారాయణ గారు మంత్రివర్యులు 2 సంవత్సరాలంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పలేని పరిస్థితి అని ఇందాక మీరు ప్రస్తావించిన దానికే దీనికి కొనసాగింపు సార్. నారాయణ గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని 2.5 సంవత్సరంలో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి, వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి, బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి, సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి, ఇవన్నీ కూడా ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయడం జరుగుతుంది. సేమ్ మాస్టర్ ప్లాన్ ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది చాలా డీటెయిల్డ్ గా మాట్లాడిన ఆయనలో కాన్ఫిడెన్స్ కనిపిస్తున్నది. కానీ ఈ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న, ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడులో కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు. ఎలా చూడాలి? అంటే 2 కాంట్రడిక్షన్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు అన్నది ఏంటంటే నగరం ఒక ప్రాసెస్. ఇప్పుడు నగరం అనేది నారాయణ గారు అన్నా, చంద్రబాబు నాయుడు గారు అన్నా ఏంటి ఫండమెంటల్ పాయింట్? అది ఇట్స్ ఎ ప్రాసెస్. ఒక నగరము రేపు మార్నింగ్ వరకు రెడీ కాదు. ఇప్పుడు కోర్ క్యాపిటల్ టెరిటరీ, క్యాపిటల్ టెరిటరీ రీజన్ అనగా 3గా మనం వర్గీకరించుకుంటే కోర్ క్యాపిటల్ పూర్తి చేయొచ్చు. 2.5 ఏళ్లలో కోర్ క్యాపిటల్ ఖచ్చితంగా పూర్తి చేయొచ్చు. ఎందుకంటే కోర్ క్యాపిటల్ అంటే ఏంటి? లెజిస్లేచరు, జ్యుడిషియరీ, హైకోర్టులు, అసెంబ్లీ, సెక్రటేరియట్కి ఒక శాశ్వత భవనాలు. నేను చాలాసార్లు చెప్పాను, తెలంగాణలో సెక్రటేరియట్ కట్టలేదు, 6 ఏడాది లోపల అయిపోయింది కదా. చాలా అందమైన సెక్రటేరియట్ కట్టుకోగలిగారు కదా. ఇంతకన్నా ఇంకా అందమైన సెక్రటేరియట్ అవసరమా? సరిపోదా ఇది? సో అందులో ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రానికి 500 కోట్లు 600 కోట్లు పెట్టి సెక్రటేరియట్ కాకపోతే 5,000 కోట్ల సెక్రటేరియట్ అవసరమా? సో అల్టిమేట్గా సెక్రటేరియట్ అంటే ఏంటిది? బిల్డింగ్ కాదు. సెక్రటేరియట్ అంటే ఏంటంటే గవర్నెన్స్ విధానం. అక్కడ ఉన్న ఉద్యోగులు ఎలా పనిచేస్తారన్న దాన్ని బట్టి. కానీ సెక్రటేరియట్లు స్టార్ హోటల్ లాగా ఉండాల్సిన అవసరం లేదు. సెక్రటేరియట్ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి.
సో రాష్ట్రాన్ని ఒక ఐకానిక్ స్ట్రక్చర్గా ఉండాలి. అది ఉంది కదా ఇప్పుడు తెలంగాణ సెక్రటరియట్. మరి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం 1 yearలో కట్టినప్పుడు చంద్రబాబు నాయుడు మొదటి 5 ఏళ్లలో కట్టుంటే అసలు ఇలా అయిపోయి జగన్ మార్చడానికి కూడా అంత ఈజీ అయ్యేది కాదు. హైకోర్టు బిల్డింగ్ కట్టలేరా? అందువల్ల ఇప్పటికైనా గత అనుభవం నుంచి ఎక్స్పీరియన్స్ని తీసుకొని 5 ఏళ్ళు అధికారం ఇచ్చేది 5 ఏళ్ళు, తర్వాత మళ్ళీ గెలిస్తే మళ్ళీ వస్తారు. సో ఈ 5 ఏళ్లలో కోర్ క్యాపిటల్ పూర్తి చేయడం అంటే అసెంబ్లీ, సచివాలయము, హైకోర్టు వీటికి భవనాలు నిర్మించుకోవడం, మంచి భవనాలు, ఐకానిక్ స్ట్రక్చర్స్ నిర్మించుకున్నా కూడా 5 ఏళ్ళలో పూర్తవుతాయి. అసాధ్యమేం కాదు అది. సో అందుకే తెలంగాణ సెక్రటరీ ఉదాహరణ ఇచ్చారు. తెలంగాణ సెక్రటరీ కాదు, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఉంది ఢిల్లీలో 20,000 కోట్లతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, కొత్త పార్లమెంట్ బిల్డింగ్, అంతా ఆధునీకరణ జరిగింది. ఏంటంటే 10 ఏళ్ళు పట్టిందా? పట్టలేదు కదా. మరి ఎలా సాధ్యమైంది అంటే కొత్త పార్లమెంట్ బిల్డింగ్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బిల్డింగ్ బాగుంటుందా? ఎందుకు ఆలస్యం కావాలి నాకు చెప్పండి. సో అందులో అసెంబ్లీ భవనము, హైకోర్టు, సచివాలయానికి కేంద్ర ప్రభుత్వమే నిధులిస్తుంది. అదేం భారం కాదు రాష్ట్ర ప్రభుత్వానికి. అందువల్ల ఆర్థిక ఇబ్బందులతో సంబంధం లేదు. అందువల్ల నీకు 2 ఉదాహరణలు చెప్పాను. తెలంగాణ సెక్రటరియట్ ఉదాహరణ చెప్పాను, భారతదేశంలో కొత్త పార్లమెంట్ చేశాను. ఈ రెండింటికన్నా గొప్ప సెక్రటరియట్, గొప్ప అసెంబ్లీ అయితే మనం కట్టుకోం కదా ఆంధ్రప్రదేశ్లో. సచివాలయం, తెలంగాణ సచివాలయాన్ని పోలింది కట్టుకుంటే లేదంటే కాస్త ఇంకా మెరుగైంది కట్టుకోవచ్చు, అభ్యంతరం లేదు. కానీ భారత పార్లమెంటు కన్నా కూడా గొప్పది అయితే కట్టం కదా. మరి ఎందుకు ఇంత లేట్ కావాలి? అవి అయిపోయినాయి కదా. అంటే ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన అంశం ఏమున్నది? వీటికి కేంద్రమే ఇస్తుంది కదా డబ్బులు. 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకోలేదు, కేంద్రం కదా. సచివాలయము, హైకోర్టు, అసెంబ్లీ వీటికి విభజన చట్టం ఆధారంగా కేంద్రం ఇక తప్పదు. ఇద్దరు 1,100 కోట్లు ఏదో ఇచ్చిందన్నారు. బట్ ఏదన్నా ఆ భవన నిర్మాణాల ఖర్చు కేంద్రం తీసుకుంటుంది. ఇక మిగిలింది ఏంటి మీకు? కేంద్ర ప్రభుత్వ భవనాలు, అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, వాటికి ఆల్రెడీ ల్యాండ్ కేటాయించున్నాయి. అవి వేగంగా గ్రౌండ్ కావాలి. ఒకసారి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వివిధ కంపెనీల హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ వచ్చాయనుకోండి, ఒక సిటీ రూపం వస్తుంది కదా. అసెంబ్లీ, సెక్రటరీ వచ్చాక ఇప్పుడు ఆల్రెడీ రీజనల్ అవుటర్ రింగ్ రోడ్కు కేంద్రమే ఇస్తుంది అని కూడా ఇవాళ కూడా పత్రికలో వచ్చింది. గతంలో కూడా కేంద్రం ఇస్తామన్నది. జగన్మోహన్ రెడ్డి అమరావతిని వదులుకున్నాడు కనుక అది అమలు కాలే. మీరు కేంద్రము ఆ అవుటర్ రింగ్ రోడ్కు డబ్బులు ఇస్తుంది. సో అందువల్ల అవుటర్ రింగ్ రోడ్ అయిపోతాయి. ఆల్రెడీ హైదరాబాద్తోనూ రాయలసీమతోనూ కనెక్టివిటీ కూడా అన్నారు. మీకు మీ ఎయిర్పోర్ట్ కూడా, గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ ఆ రోజుల్లోనే అయింది. మళ్ళీ ఏమైందో ఆగిపోయింది. దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా డెవలప్ చేస్తామని. సో అందువల్ల బేసిక్ కోర్ క్యాపిటల్ పూర్తి చేయగలిగితే తర్వాత మిగతా ప్రాసెస్లో కంపెనీలు రావడము, పెట్టుబడులు పెట్టడము, ఇవన్నీ అక్కడ ఎలాంటి కంపెనీలు రావాలి, సో అక్కడున్న అంత నవనగరాలు అని చెప్పి అంతకుముందు ప్లాన్ చేశారు. ఆ మాస్టర్ ప్లాన్ అలాగే ఉంటుంది అని అంటున్నారు కూడా. అంటే జస్టిస్ సిటీ, నాలెడ్జ్ సిటీ, హెల్త్ సిటీ అని. అంటే ఒక చోటల్లా విద్యా సంస్థలు, ఒక చోట మీకు దానికి సంబంధించిన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్, ఇవన్నీ. సో అందువల్ల కోర్ క్యాపిటల్ పూర్తి చేసి ఒక 2.5 yearsలో, మిగతా 2.5 yearsలో క్యాపిటల్ టెరిటరీ పూర్తి చేసే గనక చేపట్టగలిగితే ప్రాక్టికల్గా సాధ్యం. గత అనుభవాల ఆధారంగా 5 ఏళ్ల టెన్యూర్ పెట్టుకుని 5 ఏళ్లలో ఏది పూర్తి చేయగలిగితే ఒక టాంజిబుల్, విజిబుల్ గ్రౌండింగ్ కనుక అయితే, ఇంకా తాత్కాలిక భవనాలు కాకుండా శాశ్వతమైన భవనాలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయినా అమరావతి పోతుంది అనే అనుమానం ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చెప్పింది అదే కదా. ఇన్వెస్టర్లు కూడా అంటున్నారు మళ్ళీ ఏమవుతుంది అని అనుమానం అని. సో అనుమానం రాకుండా ఇప్పుడు అమరావతి అనేది ఇంకా కన్ఫ్యూజన్లో ఉండటానికి వీల్లేదు. ప్రజలు చాలా స్పష్టంగా 3 రాజధానులు తిరస్కరించారు. విశాఖలో, ఉత్తరాంధ్రలో కూడా వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది, రాయలసీమలో కూడా తుడిచిపెట్టుకుపోయింది. 3 రాజధానులు అన్న జగన్మోహన్ రెడ్డి 3 చోట్ల ఓడిపోయాడు. ఇంతకన్నా డిసిసివ్ పొలిటికల్ వర్డిక్ట్ ఏం కావాలి అమరావతికి అనుకూలంగా? సో అందువల్ల అమరావతి అనేది అసలు 3 రాజధానులను టేకప్ చేయడమే జగన్ చేసిన తప్పని గతంలో ఈ చర్చ వచ్చినప్పుడు కూడా చెప్పాం. అమరావతి అనేది కేవలం ఒక ప్రాంతంగా చూడకూడదు. అమరావతి క్యాపిటల్ ఈజ్ నాట్ ఫర్ వన్ రీజన్. హైదరాబాద్ ఉందంటే ఒక ప్రాంతానికి అది రాజధాని అన్ని ప్రాంతాలకు సంబంధించింది. అందువల్ల ఒక రోబస్ట్ ఎకానమీ మహానగరాల్లో కనుక క్రియేట్ అయితే అది రాష్ట్రం మొత్తానికి ప్రయోజనం ఉంటుంది. ఇవాళ ఢిల్లీ, హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ మొత్తం తెలంగాణను పోషించడం లేదా?
అందువల్ల అమరావతిని ఆ రకంగా చూడాలి తప్ప ఒక ప్రాంతానికి ఒక కులానికి పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డి చూడడం తప్పైంది. ఆ తప్పని ప్రజలు తీర్పు చెప్పారు. అందువల్ల ఇక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చిన అమరావతిని ముట్టుకోకుండా కావాలి అంటే ఒక రీజనబుల్ ప్రోగ్రెస్ అనేది అమరావతి నగర నిర్మాణంలో జరగాలి. అది నారాయణ అన్నట్టు 2.5 ఏళ్ళ ఎప్పుడు పూర్తవుతుందా అంటే కోర్ క్యాపిటల్ పూర్తవుతుంది. బహుశా ఆయన ఉద్దేశం కూడా అదే ఆయనకి. అందువల్ల చంద్రబాబు నాయుడు అన్నది అది లాంగ్ ప్రాసెస్, ఇట్ టేక్స్ ప్రాసెస్, లెట్ ఇట్ టేక్ ప్రాసెస్. హైదరాబాద్ నగరం ఒక్క రోజులో పూర్తయింది, 400 ఏళ్ళ పైగా నిర్మాణం జరిగింది కదా. సో ఒక సిటీ ఎప్పుడు కూడా ఎవాల్వ్ అవుతుంది. సిటీ అనేది ట్రాన్స్ప్లాంట్ కాదు, నగరాన్ని నువ్వు ట్రాన్స్ప్లాంట్ చేయలేవు కదా. సో అందువల్ల ప్రాసెస్లో కానీ బేసిక్ సిటీ అయితే పూర్తి కాగలిగితే సో డెఫినెట్గా ఒక విజిబుల్ టాంజిబుల్ గ్రౌండింగ్ కనుక కాగలిగితే భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోకుండా ఆపగలం. ఓకే సార్, పట్టాభి గారు ఇప్పుడు లైన్లోకి వచ్చారు. ఈ అమరావతి అంశం మీద ఒకసారి ఆయనతో మాట్లాడతాం. సార్ పట్టాభి గారు నమస్తే. నమస్కారం వరుణ్ గారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. సార్, అమరావతి భవిష్యత్తు అనే అంశం అన్నది ఏ రకంగా అడుగులు వేస్తున్నారు అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నది. 2 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాల్లో అయ్యే ఛాన్స్ ఉంటుందని నారాయణ గారు అంటే ఏం జరుగుతున్నదని ఒక ఆందోళన చంద్రబాబు నాయుడు గారే పడే పరిస్థితి. ప్రొఫెసర్ గారు కూడా మాట్లాడతారు. ప్లీజ్ సార్. నమస్తే పట్టాభి గారు. నమస్కారం అండి. అంటే పట్టాభి గారు చెప్పాలి ఏమవుతుంది అంటే వాట్ ఇస్ ది యాక్షన్ ప్లాన్, అంటే లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి ఏ రకంగా అమరావతి విషయంలో ముందుకు పోతారు? యాక్షన్ ప్లాన్ ఈజ్ వెరీ క్లియర్ అండి. గతంలో ఏ విధంగా అయితే మాస్టర్ ప్లాన్ డిజైన్ చేశామో, రైతులతో ఒప్పందం చేసుకున్నటువంటి సందర్భంలో వారికి ఏవైతే ప్రామిస్ చేశామో అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లటం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్ట్ ని మళ్ళీ గాడిలో పెట్టడం అనేది ఇవాళ ప్రస్తుతం ప్రాధాన్యతగా తీసుకోవడం జరిగింది. వి వాంట్ అమరావతి టు బి ఎ గ్రోత్ ఇంజిన్ ఫర్ ద ఎంటైర్ స్టేట్. మిగతా అన్ని జిల్లాల అభివృద్ధికి అమరావతి రాజధాని అనేది దోహదపడాలి. ఆ రకంగా ఒక గ్రోత్ ఇంజిన్ గా అమరావతి రాజధానిని తయారు చేయాలన్నదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. సో ఆ ప్రకారం అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇప్పటికే మీరు చూసారు, అనేక సంస్థలు కూడా ఇప్పటికే గతంలో ఒప్పందం చేసుకున్న సంస్థలు కూడా తిరిగి వాళ్ళ కార్యాలయాల నిర్మాణం కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాల ప్రారంభించడానికి కానివ్వండి ముందుకు వస్తున్నాయి. XLRI అనే సంస్థ ఇప్పటికే వాళ్ళు తమ సంస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని వాళ్ళు ముందుకు రావటం. సో ఇవన్నీ మంచి పరిణామాలు. ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ మళ్ళీ కూడా తయారైంది. గత ప్రభుత్వం అమరావతిని ఒక శ్మశానం లాగా, ఎందుకు పనికిరానటువంటి ప్రదేశం లాగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం తిరిగి దానిని ఒక ప్రజా రాజధాని లాగా, రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆకాంక్షల మేరకు దాన్ని ఒక ప్రజా రాజధానిగా నిర్మించడానికి అడుగులు ముందుకు వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఉంది ఈ విషయంగా. ప్రధానమంత్రి గారితో జరిగినటువంటి సమావేశంలో కానివ్వండి, ఆ తర్వాత అనేక మంత్రిత్వ శాఖలతో జరిగినటువంటి సమావేశంలో కానివ్వండి, దానికి అమరావతి రాజధానికి ఉపయోగకరమైనటువంటి నిర్ణయాలు అనేకం తీసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారితో జరిగినటువంటి సమావేశంలో అమరావతి రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం అసలు అక్కర్లేదు. అసలు ఎంత దురదృష్టం అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్రం నుంచి ఏదన్నా మరిన్ని ప్రాజెక్టులు ఏ విధంగా తీసుకుందామా, ఏ రకంగా రాష్ట్రానికి మేలు చేద్దామని ఆలోచిస్తారు. అటువంటిది గత ప్రభుత్వం అసలు మాకు రింగ్ రోడ్డే అక్కర్లేదు, ఏది కళ్ళెదురుగుండా హైదరాబాద్ నగరం ఒక రింగ్ రోడ్డు ద్వారా ఎంత అభివృద్ధి చెందిందో కళ్ళెదురుగుండా కనపడతా ఉంటే అసలు మాకు రింగ్ రోడ్డే అక్కర్లేదని చెప్పి ఆ ప్రాజెక్ట్ అటకెక్కిస్తే మళ్ళీ నితిన్ గడ్కరీ గారితో కూర్చుని చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు. ఇన్క్లూడింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం భరించేటట్టు ఒక అగ్రిమెంట్ కూడా రావడం జరిగింది. దాదాపు 25,000 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి అమరావతి ఈ 2 రాజధానుల యొక్క కనెక్టివిటీ, ఒక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేని కూడా రూపొందించడానికి కూడా ఒక ఒప్పందం జరిగింది. దాదాపు 60-70 కిలోమీటర్ల దూరం కూడా తగ్గబోతుంది. ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ కంటే ఇంకా అది కూడా తగ్గుతా ఉంది. అంటే ఈ 2 క్యాపిటల్స్ కనెక్టివిటీ పెంచినట్లయితే ఇంకా కూడా అంటే 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నది కూడా మా లక్ష్యం. ఏదో ఒక 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, అంతేగాని ఒక రాష్ట్రం ఏదో వెనకబడిపోయి ఒక రాష్ట్రాన్ని తొక్కేసి ఇంకో రాష్ట్రం ముందుకెళ్లాలన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కాదు. వాళ్ళిద్దరు ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సాయంత్రం మీట్ అవుతా ఉన్నారు. కాబట్టి ఒక సౌహృద్భావ వాతావరణంలో 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. ఆ రకంగా 2 రాజధానుల మధ్య కూడా ఒక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఉండాలని చెప్పి
ఆ నిర్ణయం జరిగింది. అదేవిధంగా రాయలసీమ నుంచి అమరావతికి కనెక్టివిటీని కూడా పెంచే విధంగా కూడా నిన్న ఒక ప్రాజెక్ట్ పై ఒక అగ్రిమెంట్ కి రావడం జరిగింది. గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి రాయలసీమ కనెక్టివిటీకి సంబంధించినటువంటి రోడ్లను కూడా అష్టవంకర్లు తిప్పి, గతంలో ఆయన తండ్రి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఏ రకంగా అష్టవంకర్లు తిప్పాడో ఈయన కూడా రకరకాల వంకర్లు తిప్పి పులివెందుల మీదగా వేసుకున్నాడు ఆ రోడ్ని. అంటే ఎంతసేపు స్వలాభం తప్పితే ఇంకొక ఆలోచన అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు ఆ రకంగా పనిచేస్తూ మేము రాష్ట్ర హితం కోసం పనిచేస్తా ఉన్నాం. రాయలసీమ అమరావతి కనెక్టివిటీని కూడా పెంచే విధంగా కూడా నిన్న ఒక ప్రాజెక్ట్ కి అంగీకారం తెలపడం జరిగింది. ఆ రకంగా ఈ ప్రజా రాజధాని అమరావతి రీచ్ అవటానికి రాష్ట్రం నలుమూల నుంచి కూడా కనెక్టివిటీని పెంచే కార్యక్రమం కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. పట్టాభి గారు మీరు అన్నట్లు గత ప్రభుత్వం అమరావతిని వదిలేసింది, అందులో ప్రజలు కూడా తిరస్కరించారు. 3 రాజధానులను ప్రజలు డిసిసిగా తిరస్కరించారు. ఉత్తరాంధ్రలో రాయలసీమలో ఫలితాలే అందుకు ఉదాహరణ. అందువల్ల ఇప్పుడు అమరావతి పైన ఇక డిస్ప్యూట్ లేదు. డిస్ప్యూట్ ఉండాల్సిన వాళ్ళకు కూడా ప్రజలు క్లియర్గా వర్డిక్ట్ ఇచ్చారు కనుక సో ఇప్పుడు 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది అని గతంలో అంచనా వేశారు. ఇప్పుడు కాస్ట్ ఎస్కలేషన్ కూడా బాగా అయి ఉంటుంది, చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. సో ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందని అంచనా, అందులో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని కూడా మీరు అన్నారు కనుక ఈ బడ్జెట్లో ఏమైనా అనౌన్స్మెంట్ ఒక 50,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం అమరావతి స్పెషల్ గ్రాంట్ ఇచ్చి ఒక ఏడాదికో 10,000 కోట్ల చొప్పునైనా 50,000 కోట్లన్నా సాయం చేయకపోతే అమరావతి రాష్ట్ర ప్రభుత్వ వనరులతో పూర్తి చేయడం అంత సులభం కాదు. అఫ్కోర్స్ అది ఎంత రెవెన్యూ జనరేట్ అయినా ఇనీషియల్గా అయితే ఇన్వెస్ట్మెంట్ అవసరం. సో కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్దిష్టంగా ఏమైనా యాక్సెప్టెన్స్ వచ్చిందా? గతంలో అయితే మేము 1,500 కోట్లు ఇస్తాం, హైకోర్టు బిల్డింగు, సెక్రటరియట్ బిల్డింగ్, అసెంబ్లీ బిల్డింగ్ నుంచి మాకే సంబంధం అని గతంలో వైఖరి తీసుకున్న సందర్భం ఉంటుంది. మీరు అన్నట్లు ఔటర్ రింగ్ రోడ్ గతంలో కూడా అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి వదిలేసింది కనుక ఔటర్ రింగ్ రోడ్ కూడా వదిలేసింది. కనెక్టివిటీని కూడా గతంలో అంగీకరించింది కానీ వదిలేసింది. నిర్దిష్టంగా కేంద్ర ప్రభుత్వం అమరావతికి ఏమైనా ప్రత్యేక గ్రాంట్ ఇవ్వబోతుందా? ఇప్పుడు అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారమే కాకుండా ఇంకా ఇతరత్ర రకరకాల ఫైనాన్సింగ్ మోడల్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే గతంలో వరల్డ్ బ్యాంక్ అమరావతి రాజధానికి మేము లోన్ ఇస్తామని ముందుకొస్తే దానిని కూడా అక్కర్లేదు పొమ్మని చెప్పి వెనక్కి తిప్పి పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ వాళ్ళు అమరావతిని వదిలేసుకున్నారు అన్ని వద్దన్నారు అనుకోండి. అప్పుడు అందుకని ఇప్పుడు వాళ్ళు అమరావతి అనే డ్రీమ్ ని కిల్ చేయదలుచుకున్నారు. దట్ వాజ్ దేర్ పొలిటికల్ స్టాండ్. ప్రజలు తెలుసుకుంటే ఒక నిమిషం నాగేశ్వర్ గారు, వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ విత్ అస్. ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక పరమైనటువంటి సహకారమే కాకుండా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఇంకా రకరకాలైనటువంటి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ కానివ్వండి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఇట్లా దేర్ ఆర్ సో మెనీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఫండ్ అమరావతి. సో అటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా గతంలో మీరు ఒకసారి ఆలోచించినట్లయితే అమరావతి బాండ్స్ ని రిలీజ్ చేసినప్పుడు 1 hour లో ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. వి గాట్ డబుల్ ఆఫ్ వాట్ ఈస్ రిక్వైర్డ్. సో ఆ రకంగా కూడా ఆ రోజున ఫండ్స్ కి ఏం ఇబ్బంది లేకుండా ఫండ్ సేకరించడం జరిగింది. అంతేకాకుండా వాల్యుబుల్ ల్యాండ్ బ్యాంక్ కూడా అమరావతి రాజధానిలో మనకు అందుబాటులో ఉంది. అనేక రకాలైనటువంటి సంస్థలు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి దేర్ ఆర్ డిఫరెంట్ మోడల్స్ అవైలబుల్ విత్ అస్. అమరావతి ఒక రకంగా ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ గా కూడా మనం మార్చొచ్చని చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఆలోచన కూడా చేశారు. కాబట్టి నిధులకి కొరత అనేది ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పైన భారం పడకుండా మొత్తం మనం రాష్ట్ర ఖజానాను మొత్తం ఒక అమరావతి రాజధాని నిర్మాణానికే ఖర్చు చేస్తామని, ఆ ఖర్చు చేయాలన్న ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే దేర్ ఆర్ అదర్ ప్రయారిటీస్ ఆల్సో. ఒక పోలవరం ప్రాజెక్టు, అమరావతి, ఈ రెండే కాకుండా ఇంకా అదర్ ప్రయారిటీస్ కూడా ఉన్నాయి. రాష్ట్ర ఖజానా నుంచి మనం ఖర్చు చేయాల్సినటువంటి ప్రాజెక్ట్స్, అదేవిధంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఇంకా ఉన్నాయి. కాబట్టి మొత్తం ఖజానా పైన మొత్తం భారం పడకుండా ఫేజ్డ్ మేనర్ లో ముందు మా ప్రయారిటీ ఏంటి, గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా, కోర్ క్యాపిటల్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయాలి. ఏది సెక్రటేరియట్ బిల్డింగ్స్ కానివ్వండి, ఇప్పుడు న్యూ హైకోర్టు కన్స్ట్రక్షన్ ఏదైతే స్టార్ట్ అయిందో అది కానివ్వండి, అదేవిధంగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్స్ కానివ్వండి, సీడ్ యాక్సెస్ రోడ్స్ కానివ్వండి, అవి అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్స్ డెవలప్మెంట్ అనేది కూడా ప్రయారిటీగా పెట్టుకున్నాం. వాళ్ళకి ఏదైతే రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చామో దానికి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రయారిటైజ్ చేసుకుని ముందు మనం ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఫేజ్డ్ మేనర్ లో దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని మేము
చేస్తా ఉన్నాం. దానికి ఇప్పటికే నారాయణ గారు వీళ్ళందరూ కూడా దానికి సంబంధించినటువంటి రివైజ్డ్ డిపిఆర్స్ అన్ని కూడా తయారు చేస్తా ఉన్నారు. ఆ రకంగా స్టెప్ బై స్టెప్ దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మాస్టర్ ప్లాన్ ప్రకారం రైతులతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం జరుగుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా పూర్తిగా సహకారం అనేది ఉంటుంది. బడ్జెట్ రేపు ప్రవేశపెట్టబడేటువంటి బడ్జెట్ లో కూడా తగిన కేటాయింపులు, నేను ఒక అమరావతికే ఒక 10,000 కోట్లు ఇస్తారా లేకపోతే పోలవరంకి అట్లా కాకుండా ఫేజ్డ్ వైజ్ మనం తీసుకెళ్తా ఉన్నాం కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం ఎంత మేరకు అవసరమో దాని వరకు కొంత కేటాయింపులు కూడా ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో ఉంటాయి. ఆ రకంగానే నిన్న నిర్మలా సీతారామన్ గారితో కూడా జరిగినటువంటి చర్చలో ఈ అంశాలన్నీ కూడా చర్చించడం జరిగింది. అంటే నేను ఎందుకు అడుగుతానంటే పోలవరం కేంద్ర ప్రభుత్వ బాధ్యత, అది కేంద్ర ప్రాజెక్టు, వాళ్ళు కట్టాల్సిందే. ఇక స్పెసిఫిక్గా రాష్ట్రాలకు కేంద్రం చేయగలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. డైరెక్ట్గా ఒక రాష్ట్రానికి ఓ 10,000 కోట్లు 50,000 కోట్లు వట్టిగానే ఇచ్చేయలేడు. కానీ అమరావతి విషయంలో పార్లమెంట్ చట్టం, రాష్ట్రాన్ని విభజించింది పార్లమెంటు, అందులో సీమాంధ్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా విభజించారు. హైదరాబాద్ లాంటి మహానగరం లేని ఆంధ్రప్రదేశ్ సృష్టించారు. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన ప్రత్యేక బాధ్యత ఉంటుంది. ఇదేదో బీహార్ ప్రత్యేక హోదాతో సంబంధం లేదు. ఇప్పుడు వన్ లైవ్ ఎగ్జాంపుల్ మీరు నన్ను చూశారు. అమరావతి రాజధాని ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు గతంలో కేంద్రం మేము భూసేకరణ ఖర్చు మేము చేయమని చెప్పింది, కానీ నేను ఒప్పుకున్నారు. మేము భూసేకరణ కూడా మేము డబ్బులు ఇస్తామని ఒప్పుకున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఆ రకంగా లేదు. నేషనల్ హైవేస్ వాళ్ళు ఎక్కడా కూడా ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఎవరు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసుకుంటే మేము ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం అంటారు. కానీ నిన్న దే సెడ్ వి విల్ డూ ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్సో, వి విల్ స్పెండ్ మనీ ఫర్ దాట్ ఆల్సో. సో దట్ ఈస్ అ వెరీ పాజిటివ్ ఇండికేషన్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. సో ఆ రకంగా వాళ్ళు పూర్తిగా కమిటెడ్ గా ఉన్నారు. అన్ని రకాలుగా అమరావతి రాజధాని నిర్మాణానికి తోడ్పాటు అనేది ఉంటుంది. రేపు బడ్జెట్ లో కూడా అవసరమైన మేరకు కేటాయింపులు కూడా ఉంటాయి. అంటే రాజధాని అంటే కేవలం దానిలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఇవే కాకుండా డిఫరెంట్ మినిస్ట్రీస్ నుంచి కూడా మనకి అలొకేషన్స్ అనేది అవసరం. కాబట్టి అట్లా వేరే మినిస్ట్రీస్ వైపు నుంచి కూడా అలొకేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా రేపు మన రాష్ట్ర బడ్జెట్ కి సంబంధించి కూడా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ రకంగా కేటాయింపులన్నీ పరిశీలించుకుని మళ్ళీ మనం స్టేట్ బడ్జెట్ కూడా మనం ప్రవేశపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా అటువంటి సహకారం అనేది ఉంటుందని మేము ఆశిస్తాం. ప్రతాప్ గారు, ఇక్కడ ఒక్క విషయం అండి, చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఇన్వెస్టర్లను పిలుస్తాము లేకపోతే అన్ని నిర్మాణాలు పూర్తి చేస్తాం, కానీ 5 ఏళ్ల తర్వాత ఒకవేళ మళ్ళీ ఏమవుతుందో అని చెప్పి ఒక ఆందోళన కలుగుతుంది. సో మళ్ళీ ఇంకా అది రిపీట్ కాకుండా 2014 నుంచి 19 వరకు ఏం జరిగిందో, లేకపోతే అక్కడ అసంతృప్తిగా ఉన్న మీ బిల్డింగ్ అవనియండి, లేకపోతే రాజధానిలో పర్మనెంట్ కన్స్ట్రక్షన్ లేకపోవడం అవనియండి, అందువల్ల ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. సో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంకా పర్మనెంట్గా అమరావతి రాజధాని అనే విధంగా ఈ 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అక్కడ డెవలప్ చేసే ఆ విధంగా అడుగులు వేస్తున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఇందాక నాగేశ్వర గారు అన్నారు, ప్రజలు ఒక డిసైసివ్ వర్డిక్ట్ ఇచ్చేసారండి. కాబట్టి అమరావతి విల్ రిమైన్ యాజ్ ది పీపుల్స్ క్యాపిటల్, దానిలో డిస్కషన్ కి తావలేదు. ఆ రకంగానే మేము అంటే మళ్ళీ రేపు ఇంకెవరో వచ్చేసి ఇంకా దాన్ని మార్చేటటువంటి ప్రయత్నాలు కూడా జరిగే అవకాశం లేకుండా కూడా అవును ఇక్కడ నిర్మాణాలు చేయటమే కాకుండా భవిష్యత్తులో నాకు తెలిసి గతంలో అమరావతిని వ్యతిరేకించినటువంటి పార్టీ గాని ఆ నాయకుడు గాని మళ్ళీ ఈ రాష్ట్రంలో పునర్జీవం పోస్తున్నటువంటి అవకాశాలు దాదాపుగా లేవు. కాబట్టి అటువంటి ఆ రకంగా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. అటువంటి వారు పునర్జీవం పోసుకునే అవకాశం కూడా మేము ఇవ్వము. అటువంటి పరిపాలన మీరు చూస్తారు. కాబట్టి అటువంటి భయాలు కూడా మనం పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ నిర్మాణాల వేగం మాత్రం ఖచ్చితంగా పెంచుతాం. ఎందుకంటే దట్ ఈస్ ద పీపుల్స్ ఆస్పిరేషన్. ఎందుకంటే పాపం రైతులు వాళ్ళు చేసినటువంటి ఉద్యమం మనం కళ్ళారా చూసాం. వాళ్ళ పైన ఎన్ని దాడులు జరిగినా కూడా వాటన్నిటిని తట్టుకుని వాళ్ళు నిలబడినటువంటి విధానం, రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళకి సంఘీభావం తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఇవాళ అమరావతి రాజధాని కావాలి. ఇప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకుంటే ఎంతో గర్వంగా చెప్తున్న వాళ్ళం. నేను ఐ హావ్ టోల్డ్ మెనీ కంట్రీస్, నేను ప్రత్యక్షంగా ఎన్నో దేశాలు పర్యటించినప్పుడు గత 5 సంవత్సరాలు అందరూ కూడా బాధపడుతూ ఉండాలి. సార్ మేము ఆంధ్ర నుంచి అంటే చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉందండి. ఆంధ్ర అంటే గంజాయి క్యాపిటల్, డ్రగ్స్ క్యాపిటల్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఏదో తుగ్లక్ మోడల్ ఏదో ప్రవేశపెట్టారని మాట్లాడుతూ ఉన్నారు. ఎంతో అవమానకరంగా ఉంది మాకు. సో వీ విల్ ఆల్సో బి ఏ పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్. మళ్ళీ మేము తలెత్తుకునే విధంగా గర్వంగా ఎస్ వీఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే విధంగా
మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా తోడ్పాటును కూడా ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ద ఎంటైర్ తెలుగు కమ్యూనిటీ అక్రాస్ ద గ్లోబ్ ఈస్ కమిటెడ్ టువర్డ్స్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. Okay. మన ఎన్నికల సందర్భంగా మీరు చూసారు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని ఒక ఓటు వేయడానికి వచ్చారండి. ఏదో ఒక్కొక్కరు 4-5 లక్షలు ఖర్చు పెట్టుకుని ఒక ఓటు వేసి వెళ్ళారు. అంత కమిట్మెంట్ మనం ఎప్పుడు చూడలే గతంలో. కాబట్టి దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద తెలుగు కమ్యూనిటీ అక్రాస్ ద గ్లోబ్. సో అందరి భాగస్వామ్యంతో, అందరి సహకారంతో, అదే విధంగా ఇంకొక విషయం కూడా చెప్తున్నా, నాగేశ్వర్ గారు లాంటి వ్యక్తుల సూచనలు కూడా మేము తీసుకోవడానికి సిద్ధం. మేము ఎవ్వరికి వ్యతిరేకం కాదు. వి ఆల్వేస్ హ్యావ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్, కన్స్ట్రక్టివ్ గానే మేము ఉంటాం. ఎవరు ఎటువంటి సలహా సూచనలు ఇచ్చినా రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా మేము వాటిని కూడా స్వీకరించి అందరినీ కలిపిన ముందుకు వెళ్తాం. నాగేశ్వర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు అన్నట్లు అమరావతి, నేను ఇంతకుముందు మీరు రానప్పుడు చెప్పాను, అమరావతిని ఒక ప్రాంతంతో అంటగట్టి చూడడం కరెక్ట్ కాదు. క్యాపిటల్ ఈజ్ డజంట్ బిలాంగ్ టు ఎనీ రీజన్. క్యాపిటల్ అనేది క్రియేట్ చేసే ఎకానమీ రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఎకానమీ కేవలం ఒక ప్రాంతానికి ఉపయోగపడుతుందా? అందువల్ల ఆ పర్సెప్షన్ ఇప్పుడే కాదు, ఈ 3 రాజధానులు వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, అమరావతిని అనవసరంగా దీన్ని డిస్టర్బ్ చేస్తున్నారు అని. అందులో డిస్ప్యూట్ ఏమీ లేదు. రాజధాని విషయంలో ఇప్పుడు మహానగరాలు అనేది గ్రోత్ ఇంజన్స్గా మారిపోయాయి. ఎకానమీ ఒకప్పట్లాగా లేదు. అర్బనైజేషన్ ఒక మంచి గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ కనుక మంచి అవకాశం కూడా. యూ కెన్ బిగిన్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఒక టెక్నాలజికల్గా కానీ, ఎనర్జీ ఎఫిషియన్సీలో కానీ, సస్టైనబిలిటీలో కానీ, డిజాస్టర్ రెసిలియన్స్లో కానీ, అర్బన్ నేచర్తో ముడిపడినటువంటి నగరాన్ని నిర్మించడం కానీ, ఇలా అన్నిట్లో కూడా ఒక అవకాశం. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని 5 ఏళ్లలో గనక ఒక సబ్స్టాన్షియల్గా గ్రౌండింగ్ అయితే భవిష్యత్ రాజకీయ మార్పులకు కూడా అమరావతిని ముట్టుకోలేవు. మార్పులు వస్తాయి. నాగేశ్వర్ గారు, మీరు అన్నట్టు దిస్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ టు క్రియేట్ ఎ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ, న్యూ టెక్నాలజీస్ అని ఉపయోగించి. ఆ రకంగా మీరు కూడా చాలా స్టడీ చేస్తుంటారు కాబట్టి మీ వైపు నుంచి ఏమన్నా ఉన్నా కూడా ప్లీజ్ కమ్యూనికేట్. తప్పనిసరిగా మీకు తెలుసు కదా, ప్రభుత్వాలను గౌరవించాలి, పార్టీలు గౌరవించాలి. ఇది రాజకీయ వ్యవస్థ. ఎవరు ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలందరికీ సంబంధించిన ప్రభుత్వం కదా. అందువల్ల ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేస్తానంటే నాలాంటి వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఏ ప్రధానమంత్రి ఉన్నా కూడా సంబంధం లేదు. ప్రజల కొరకు ఖచ్చితంగా సహకరిస్తాం. సార్, మన దేశంలో ఎన్నికలు, బ్రిటన్ దేశంలో నేను చూసిన ఈ రిజల్ట్, ఆ కంపారిజన్ ఏ రకంగా చూడాలని, 14 ఏళ్ల తర్వాత లేబర్ పార్టీ విజయం సాధించడం, దీనివల్ల భారత్ బ్రిటన్ల మధ్య సంబంధాలు ఎలా ఉండే అవకాశం? అంటే బ్రిటన్ పార్లమెంటరీ డెమోక్రసీ, మన పార్లమెంటరీ డెమోక్రసీ ఒకే రంగ నమూనా. మనం అక్కడి నుంచే తీసుకున్న వెస్ట్ మినిస్టర్స్ మోడల్ అంటారు. సో అమెరికన్ డెమోక్రసీ, ఫ్రాన్స్ డెమోక్రసీ పద్ధతులు వేరు, జర్మన్ డెమోక్రసీ. సో ఈ భారత ప్రజాస్వామిక నమూనా బ్రిటన్ నమూనాకు దగ్గరగా ఉంటుంది. మనది వాళ్ళది ఒకే రకంగా ఉంటుంది. సో అక్కడ కూడా ఈ ఎన్నికల్లో మీరు అన్నట్లు బ్రిటన్లో మనలాగా కూడా ఇప్పుడు మనకు 10 ఏళ్ల తర్వాత కూడా 3rd టర్మ్ మోడీ అధికారంలోకి వచ్చారు. అఫ్కోర్స్ రెడ్యూస్ మార్జిన్తోనైనా. సో బ్రిటన్లో కూడా 14 ఏళ్ళు పాలించింది కన్జర్వేటివ్ పార్టీ. అంతకుముందు 97 నుంచి 2010 వరకు లేబర్ పార్టీ పాలించింది. 97లో టోనీ బ్లేయర్ నాయకత్వం లేబర్ పార్టీ అద్భుత విజయాన్ని సాధించింది. సో దాని మించిన విజయం ఇప్పుడు సాధించింది. 97 నుంచి 2010 వరకు లేబర్ పార్టీ 13 ఏళ్ళు పాలించింది. 2010 నుంచి 2024 కన్జర్వేటివ్లు 14 ఏళ్ళు పాలించారు. అంతకుముందు లేబర్ కన్నా ముందు కన్జర్వేటివ్లు మార్గరెట్ థాచర్ ఆ కాలంలో 18 ఇయర్స్ కన్జర్వేటివ్ పాలన ఉంది. అంటే 18 ఏళ్ళ కన్జర్వేటివ్ పాలన, 13 ఏళ్ళ లేబర్ పార్టీ పాలన, మళ్ళీ 14 ఏళ్ళ కన్జర్వేటివ్ పాలన, మళ్ళీ ఇప్పుడు లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే బ్రిటిష్ ప్రజలు రీజనబుల్ టైం ఇచ్చి ఆ ప్రభుత్వాలను టెస్ట్ చేసి వాళ్ళు సరిగా పనిచేయనప్పుడు ఇది పంపిస్తున్నారు. ఇది అందువల్ల ఈ రిజల్ట్ ఎక్స్పెక్టెడ్. కన్జర్వేటివ్ పార్టీ వ్యతిరేక రిజల్ట్ ఇది నిజంగా చెప్పాలంటే లేబర్ పార్టీ అనుకూల రిజల్ట్ అని కూడా చెప్పలేం. ఎందుకంటే లేబర్ పార్టీకి 412 వచ్చినట్టున్నాయి, 400 పైగా సీట్లు వచ్చాయి. కానీ ఓటింగ్ వచ్చింది 35%. కేవలం 35% మాత్రమే ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు మన భారతదేశంలో కూడా నాకు గుర్తున్నంత వరకు బీజేపీకి వచ్చింది 36% ఓటింగ్. ఈవెన్ 2019లో కూడా అరౌండ్ అంతే. సో మనలాగానే బ్రిటన్లో కూడా అంటే 1/3 ఓటింగ్ వస్తే అధికారం వచ్చేస్తుంది. 50% కాదు, 35% లేబర్ పార్టీకి వచ్చిన అధికారంలోకి వచ్చారు. ఎలా వచ్చారు అంటే
అపోజిషన్ ఓటేమో కన్సాలిడేట్ అయింది, అధికార పార్టీ ఓటేమో స్ప్లిట్ అయింది. సో మన దగ్గర కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు కన్సాలిడేట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఏ రిజల్ట్ వచ్చిందో చూశాం కదా. అవును. అంటే ఆ ఓటు స్ప్లిట్ అయితే ఎలా అవుతుంది? తెలంగాణ ఉదాహరణ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 40% ఓటు ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి కూడా తెలంగాణలో 40% వచ్చింది. 40% ఓటు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. 40% ఓటింగ్ వచ్చి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లతో ఘోరమైన పరిస్థితికి నెట్టివేయబడింది. సో 36% వచ్చిన మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. సో పర్సంటేజ్ చూడండి, మీరు ఆశ్చర్యం వేస్తుంది. 40% ఓట్లు వస్తే అధికారం పక్క రాష్ట్రంలో, 40% ఓట్లు వస్తే అక్కడ 11 సీట్లు ఇంకో రాష్ట్రంలో. దీనికి తేడా ఏంటి అంటే ఈ ఓటు స్ప్లిట్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు పోటీ పడడం వల్ల 40% ఓటింగ్ తెచ్చుకున్న కాంగ్రెస్కు పవర్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ కావడం వల్ల కూటమి 10% గ్యాప్ వచ్చే వరకు వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది. అదే 40% వచ్చిన. మీరు బ్రిటన్లో కూడా జరిగింది అదే. బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటు స్ప్లిట్ అయింది. ఎందుకంటే రిఫార్మ్ యూకే పార్టీ అని అల్ట్రా రైట్ పార్టీ, ఇది అతి జాతీయవాద పార్టీ, అంటే కన్జర్వేటివ్ పార్టీ కన్నా కూడా మోర్ కన్జర్వేటివ్. సో ఆ కన్జర్వేటివ్ రైట్ వింగ్ పార్టీ కనుక రిఫార్మ్ పార్టీ కన్జర్వేటివ్ ఓటరు, కమిటెడ్ కన్జర్వేటివ్ ఓటర్ కూడా కన్జర్వేటివ్ పార్టీ మీద కోపంతో రిఫార్మ్ పార్టీ కొట్టేశారు. అందువల్ల కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోవడంలో రిఫార్మ్ పార్టీ చాలా కీలక పాత్ర పోషించింది. ఇక ప్రతిపక్షంలో లేబర్ పార్టీ ఉంది, లిబరల్ డెమోక్రాట్స్ ఉంది, లిబ్డమ్. చాలా కాలం బ్రిటిష్ డెమోక్రసీలో 2 పార్టీలే, కన్జర్వేటివ్ అండ్ లేబర్ పార్టీ. లిబరల్ డెమోక్రాట్స్ వచ్చాక 3rd ప్లేయర్ ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఏదో 4th ప్లేయర్ కూడా ఎంటర్ అయ్యారు, రిఫార్మ్ పార్టీ. ఈవెన్ గ్రీన్ పార్టీ అండి, గ్రీన్ పార్టీకి 4 సీట్లు వచ్చాయి. మన నల్గొండ జిల్లాకు చెందిన శశేంద్ర అతను అక్కడ బ్రిటిష్ పార్లమెంట్ కూడా గ్రీన్ పార్టీ తరఫున పోటీ చేశాడు, సోహిల్ అనే కాన్స్టిట్యున్సీ నుంచి. సో అందువల్ల గ్రీన్ పార్టీ కూడా గతంలో 1 సీట్ ఉంటే ఇప్పుడు 4 సీట్లు వచ్చాయి. సో లేబర్ పార్టీ, లిబరల్ డెమోక్రాట్లు ఓటు చీలి ఉంటే ప్రతిపక్ష ఓటు ఇద్దరి మధ్య కన్జర్వేటివ్ లాభం అయ్యేది, కానీ అది జరగలే. ప్రజలు చాలా క్లియర్గా కన్జర్వేటివ్ పార్టీని ఓడించదలుచుకున్నారు కనుక లేబర్ పార్టీ బలంగా ఉన్న చోట ఆ పార్టీ ఓటింగ్ పెరిగింది, లిబరల్ డెమోక్రాట్లు బాగా తగ్గింది. లిబరల్ డెమోక్రాట్లు బలంగా ఉన్న చోట లిబరల్ డెమోక్రాట్ల పెరిగింది, లేబర్ తగ్గింది. అంటే ప్రజలు క్లియర్గా కన్జర్వేటివ్ పార్టీని ఓడించదలుచుకున్నారు కనుక కన్జర్వేటివ్ పార్టీని ఓడించగలిగే పార్టీ ఏది ఉంటే దాన్ని కొట్టేశారు. అందువల్ల ట్రెడిషనల్గా లిబరల్ డెమోక్రాట్ల ఓటు ఉన్న చోట కూడా ఓటు రాలే, ఇంకా అక్కడ లేబర్ పార్టీ గట్టి ఉంటే లేబర్ పార్టీ కొట్టేశారు. ట్రెడిషనల్గా లేబర్ గట్టిగా ఉన్న చోట కూడా లేబర్కు రాలే, అక్కడ లిబరల్ డెమోక్రాట్లు గట్టి ఉంటే వాళ్ళు కొట్టేశారు. అంటే ప్రజలు వ్యూహాత్మక ఓటింగ్, స్ట్రాటజిక్ ఓటింగ్ వేశారు. అంటే ఈ కన్జర్వేటివ్ను ఓడించాలి కనుక ఓడించగలిగే సామర్థ్యము ఏ పార్టీకి ఉంది గమనించి ఆ పార్టీ కొట్టేశారు. కొన్ని చోట్ల లేబర్కి వేశారు, కొన్ని చోట్ల లిబరల్ డెమోక్రాట్కి వేశారు. తర్వాత లేబర్ పార్టీ కూడా ఒకప్పటి లేబర్ పార్టీ కాదు, ఒకప్పుడు ట్రేడ్ యూనియనిస్ట్, లేబర్ కార్మిక వర్గానికి అనుకూలంగా లెఫ్ట్ వింగ్ పార్టీగా ఉండేది. ఇప్పుడు అది చాలా మార్పు చెంది టోనీ బ్లేర్ 97లోనే న్యూ లేబర్ అన్నాడు. ఇప్పుడు సెంటర్ లెఫ్ట్, ఒక రకంగా చెప్పాలంటే కన్జర్వేటివ్కు లేబర్కు పెద్ద తేడా ఏం లేదు, వాళ్ళు సెంటర్ రైట్, వీళ్ళు సెంటర్ లెఫ్ట్. సో భారీగా 2 పార్టీల మధ్య ఐడియాలజికల్ గ్యాప్ ఏమీ ఉన్నట్టు కాదు. ఇది ఎకానమిస్ట్లో ఒక వాస్తవం కూడా వచ్చింది. వెస్ట్రన్ డెమోక్రసీ అన్నిట్లో ఈ ట్రెండ్ ఉంది. ఇప్పుడు అమెరికాలో రిపబ్లికన్లకు డెమోక్రాట్లకు తేడా పెద్దగా ఏమి ఉండడం లేదు, ఇంటర్నేషనల్ పాలసీస్లో కానీ డొమెస్టిక్ పాలసీస్లో కానీ. ఇక్కడ బ్రిటన్లో లేబర్కు కన్జర్వేటివ్లకు కూడా. అందువల్ల పెద్ద ఏదో ప్రపంచం బ్రిటన్ మొత్తం మారిపోతుంది కాదు. కానీ కన్జర్వేటివ్ పార్టీ 14 ఇయర్స్లో ప్రజలు ఎందుకు శిక్షించారంటే ఇక్కడ ఒక ఆసక్తికరం. ఇప్పుడు నరేంద్ర మోడీ లాంటి బలమైన నాయకునికి, బలమైన పార్టీకి కూడా 63 సీట్లు తగ్గించారు. లాస్ట్ టైం 303 ఉంటే ఈసారి 240 వచ్చారు. ఎవరు ఊహించలే కదా. ఎమోషనల్ ఇష్యూస్, రామాలయము అన్నీ ఏవి పనిచేయలేదు కదా. హిందూ, ముస్లిం, ముసల్మాన్, ముజ్రా, మంగళసూత్ర, ముల్లా, మొఘల్ ఇవేవి పనిచేయలేదు. అసలు అయోధ్యలోనే వర్కౌట్, అయోధ్యలో ఓడిపోయారు. అక్కడ కూడా ఏమైందంటే ఎకానమీ చాలా ఇంపార్టెంట్గా ముందుకు వచ్చింది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ అంటారు, చాలా భయంకరంగా ధరలు పెరిగిపోయాయి, ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగిపోయాయి. అంటే వెస్టర్న్ రిచర్ నేషన్స్లో ఎక్కడా లేనంత పావర్టీ బ్రిటన్లో వచ్చింది. సో అందువల్ల ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ కన్జర్వేటివ్ల ఓటమికి చాలా ఇంపార్టెంట్ రీజన్.
తర్వాత కన్జర్వేటివ్ పార్టీ తీసుకున్న యాంటీ ఇమ్మిగ్రేషన్ స్టాండ్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే భారత సంతతి చెందిన రిషి సునక్ అక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఆయనే విదేశాల నుంచి ఎవరు రాకూడదు అని, ఆయన భారతదేశం నుంచి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డ కుటుంబం అది. కానీ ఆయన ఇప్పుడు ఆఖరికి అంటే రాజకీయ ఆశ్రయం కోరుతూ వచ్చిన వారిని రువాండాకు పంపించే ఒక ప్లాన్, వాళ్ళకి డబ్బులు ఇచ్చి బ్రిటన్లో ఉంటా ఉన్న వాళ్ళని తీసుకెళ్లి రువాండాలో సెటిల్ చేశారు. సో ఆ ప్లాన్కి కూడా ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. సో అందువల్ల ఇలా ఎకానమీ బాగా దెబ్బతీయడం, ఈ అంటే ఇమ్మిగ్రెంట్స్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ పట్ల వ్యతిరేకత, ఇవేవి కూడా ప్రజలు అంగీకరించలేదు. అందువల్ల ప్రజలు ఎకానమిక్ ఇష్యూస్కు ఎక్కువగా రియాక్ట్ కావడం కూడా మనం బ్రిటన్లో చూసాం. అది పాజిటివ్ అంశం. మన దేశంలో అదే చూసాం, అక్కడ అదే చూసాం. ఎకనామిక్ అంశాలకు రియాక్షన్ ఎక్కువగా ఉంది. ఇక భారత బ్రిటన్ సంబంధాలు అంటావా, సో పెద్ద మార్పు ఉంటుంది నేను అనుకోను. బట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు కన్జర్వేటివ్ పాలనలో కంక్లూడ్ కాలేదు, అది ఇప్పుడు కంక్లూడ్ అవుతుందని అంటున్నారు. కశ్మీర్ పైన ఒకప్పుడు లేబర్ పార్టీ చాలా హాకీ స్టాండ్ తీసుకునేది, కశ్మీర్లో స్వయం నిర్ణయాధికారం అంటూ మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడతలేరు. ఇప్పుడు కీర్ స్ట్రమర్ కూడా తన ఎన్నికల ప్రచార సభల్లో కశ్మీర్ అనేది భారతదేశం పాకిస్తాన్ మధ్య బైలేటరల్ అంశము, వాళ్ళిద్దరు కూర్చొని చర్చించుకోవాలి, ఇది భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగపరమైన అంశాలు వాళ్ళు చూసుకుంటారన్నాడు. అందువల్ల ఆ సంబంధాల్లో రాడికల్ చేంజ్ వస్తుందని అనుకోను. బట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మన దేశం లాగానే అక్కడ కూడా ఎకానమీకి ప్రజల కోపంతో ఓటు వేయడము, అధికారంలో ఉన్న వాడిని ఓడించాలనుకున్నప్పుడు వ్యూహాత్మకంగా ఓటు వేయడము చాలా ఆసక్తికరంగా కనబడుతుంది.